దేవుడు మీతో మాట్లాడాడు, కొన్ని జరిగినాయి, కొన్ని జరగంది ఎవరు? జరగలేదంటే దేవుడు మాట్లాడలేదా? మనకొచ్చే దర్శనాలు, కళలు, వీటిని ఎవాల్యుయేట్ చేయటం ఎట్లా? లేకపోతే అసలు దేవుడు వాయిస్ ని రికగ్నైజ్ చేయటం ఎట్లా? దేవుని మాటని మాటగా తీసుకోకుండా దేవుడి మాటలో సౌలను ప్రవక్త దూరాడు, చూసావా? అక్కడి నుంచి వెరీ ఇంపార్టెంట్, ఈ పదం బాగా గుర్తుపెట్టుకో. మాధ్యమం. దుర్బుద్ధిని నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, నీ లైఫ్. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఉన్న డెవిల్ పేరు ఏంటంటే పుతోన్ అంటే పైథన్. రోజు పౌలు వెళ్ళేటప్పుడల్లా మీకు అందరికి రక్షణ కలగజేసే వాళ్ళు వీళ్ళు దేవుని వాళ్ళని చెప్తా ఉంటది. అది నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా? అంటే దెయ్యాలని నిజం చెప్తే అబద్ధం చెప్తాయా? దెయ్యాన్ని నిజం చెప్తే మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఏ కైండ్ ఆఫ్ స్పిరిట్ మాట్లాడుతుందని నువ్వు సెన్స్ చేయటం నీ స్పిరిచువాలిటీ. అది నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా ఈజ్ యూజ్లెస్. సమూయేలు బతుకుండి ప్రవచించాడు, చచ్చిపోయిన తర్వాత కూడా రాజుని గురించి ప్రవచించాడు అన్నంత. నీకు దర్శనాలు, కళలు, వాక్యాలు కాదు కావాల్సింది, ఆ వాక్యాన్ని మీ పరిస్థితిని మీరు దేంతో ఇంటర్ప్రెట్ చేస్తున్నారు? సో మీ స్పిరిచువాలిటీని ఎంత స్ట్రాంగ్ గా కట్టుకోవాలి. రూల్ నెంబర్ 1. నెంబర్ 2, నెంబర్ 3, ది హైయెస్ట్ లెవెల్. సమస్యని నేను ఎట్ట తీసుకోను, ఈ రహస్యం మీకు తెలియాలి. దేవుడు నా జీవితంలో, నాది జస్ట్ పాత నిబంధన మొత్తం కొత్త నిబంధన అంత సులువుగా ఉండదు. ఓకే, కొత్త నిబంధన ఏంటంటే ఈజ్ రెవల్యూషన్. మనకి అది ఆటోమేటిక్గా దేవుడు ఓపెన్ చేసేసాడు. మనకు అప్పుడు పుస్తకాలు వచ్చినాయి, రాసేవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. సో ఈ డేటాను అర్థం చేసుకోవాలంటే తవ్వకాలు గివ్వకాలు అన్నీ చేసి మట్టి మీద వాళ్ళు వేసిన ముద్రలన్నీ చదివి దాన్ని అర్థం చేసుకొని అప్పుడు ఆ టైమ్స్లో ఎట్లా ఉంది, ఇది ఎట్టుంది, అది ఎట్టుంది, దీన్ని ఎందుకు ఇట్లా రాశారు, చాలా కష్టం. ఓకే, సో ఇప్పుడు ఒక్క వచనం, ఇప్పుడు సమూయేలు ఎందుకని, సౌలు ఎందుకని ఆ విధంగా చేశాడు, ఆ చుట్టుపక్కల ఉన్న ట్రెడిషన్ కూడా అదే అనమాట. ఒక కాలంలో ఉన్న మతాలన్నీ ఒకలాగానే ఉంటాయి, ఎందుకంటే ఒకడొకడు ఎత్తి రాసుకున్నాడు కాబట్టి. అంటే ఇది తమిళ్ తెలుగులోకి వచ్చింది, ఎత్తి రాసుకోవటం వచ్చింది. ఇప్పుడు సుమేరియన్ అంటారు, తర్వాత యుగాటిక్ అంటారు, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఆ సందర్భాన్ని అర్థం చేసుకునేవి. అసలు ఈ వ్యక్తి ఈ పదం ఎందుకు, దీని దగ్గరికి ఎందుకు ఇలా వచ్చాడు అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకొని వీటిల్ని దగ్గరికి రావాలి. అంతేగాని యేసు ప్రభువుకి 1085 సంవత్సరాల క్రితం జరుగుతున్న ఇది జీసస్ క్రైస్ట్ నుంచి, ఇప్పుడు నుంచి యేసుక్రీస్తుకి 2026 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యేసు ప్రభువు, అక్కడ నుంచి ఇంకొక 1085 వెళ్తే సమూయేలు పుట్టాడు. 1085 సమూయేలు అప్రాక్సిమేట్లీ 1085కి పుట్టాడు. ఇంకొక 5 సంవత్సరాల తేడాతో సౌలు రాజు పుట్టాడు 1080. ఇంకో 40 ఏళ్ల తేడాతో 1040 దావీదు రాజు పుట్టాడు. సౌలు పరిపాలించింది 40, దావీదు పరిపాలించింది 40. ఓకే, ఇప్పుడు సమూయేలు చనిపోయాడు. అంటే 5 ఏళ్ళు తేడా అంటే నీకు నాకు పెద్ద తేడా ఏముంది? ఓకే, ఆ కర్ణపిశాచి కలది ఏం చెప్తుందంటే, ఒక ముసలివాడు లోపల నుండి బయటకు వచ్చేట్టు నేను చూచిద్దాను. అట్లయితే ముసలివాడికే చెప్తున్నాను నువ్వు. మళ్ళీ సౌలు కూడా అదే, కొన్ని రోజులు డిఫరెన్స్తో చనిపోయాడు అంతే. 20 అధ్యాయం వరకు సమూయేలు ఉంటాడు, 20 తర్వాత ఉండడు. ఇప్పుడు 28కి వచ్చాం మనం. 28లో ఇప్పుడు శపితమైన దానిలో ఎరికో పట్టణం మీదకి వెళ్ళి దేవుడు దాన్ని శపించాడు కదా. ఆ శపితమైన దానిలో ఆకాన్ ఏం చేశాడంటే, ఒక గోల్డ్ రాడ్ ఒకటి, ఐరన్ బార్ ఒకటి, గోల్డ్ బార్ ఒకటి తీసుకున్నాడు, వస్త్రాలు ఒకటి తీసుకొని తన టెంట్లోకి వెళ్ళి తవ్వి దాచిపెట్టాడు. దానివలన ఇజ్రాయేలీలు మళ్ళీ యుద్ధం చేస్తే దేవుడు వాళ్ళకి ఆపోజిట్ అయిపోయాడు అనమాట. వాళ్ళతోటి యుద్ధంకి రాల. ఆయి మీదకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి తోడు లేడు కాబట్టి ఆ రోజు కొంతమంది చనిపోయారు. చనిపోతే ఇంకా బోర్ని ఏడిచాడు యెహోషువ. ప్రజల గుండెలు ఆగిపోయినాయి. ఎరుకోనైతే మనం గెలిచాం, కానీ ఆయి చిన్నది, దాన్ని గెలవలేకపోయామే, చిన్నది కదా, అంతమంది ఎందుకు 10,000తో బొండి అన్నాడు. గెలవలేకపోయారు. ఇంకా ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇజ్రాయేల్ దోషం చేశారన్నాడు. ఎవడు దోషం చేశాడు అని చెప్పి స్కాన్ చేస్తే ఆకాన్ దొరికాడు. సో ఆకాన్ ఫ్యామిలీని, తనకున్నది మొత్తాన్ని ఊరి బయటికి తీసుకొని వచ్చాడు, రాళ్ళతో కొట్టి కుప్పేసి మరి చంపేశారు. ఎందుకు? శపింతమైన దాన్ని ఇప్పుడు బ్యాచ్ చేశారు. ఏమనాలా? సమూయేలు మాట వినకుండా అమాలేకీలు శపింతమైన దాన్ని, మంచి గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, వీటన్నిటినీ తీసుకొని వచ్చుకొని రాజు మాట వినలే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? రాజుని ఏం చేయలే. ఆకానికైతే మరణశిక్ష చేయగలిగిన లీడర్ని ఏం చేయలేకపోయాం. కాబట్టి దేవుడు లీడర్ని రిమూవ్ చేశాడు, పరలోకంలో కొట్టేశాడు. ఓకే, సో నువ్వు రాజుగా ఉండా వల్ల పడదు,
నిన్ను దేవుడు తృణీకరించాడని చెప్పాడు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, సౌలు రాజు దావీదును తరుముతా వచ్చాడు. దావీదును తరుముతా వస్తే దావీదు పారిపోయి ఎక్కడికైనా పారిపోతాడు. 11 ఏరియాలకు పారిపోయాడు. కేయిలాకి వెళ్ళాడు, ఎంగేదికి వెళ్ళాడు, అన్ని చోట్లకి వెళ్ళాడు. మోయాబ్కి వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీని అందరిని పెట్టాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూనే ఉన్నాడు. అప్పుడు నేను ఇక్కడ ఉంటే నిశ్చయంగా సౌలు చేత చచ్చిపోతానని చెప్పి అక్కడ నుంచి, ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలంటే, ఆంధ్ర ఉంది కదా, ఆంధ్ర కింద ఉంది తమిళనాడు అమాలేక్, ఓకేనా. మన పక్కన బెంగళూరు ఉంది కదా, కర్ణాటక. ఈ కర్ణాటక గాజా, ఎష్కోలో, అష్టోదు అన్నీ. మనోడు ఎక్కడికి వెళ్ళాడంటే బళ్ళారి దగ్గరికి వెళ్ళాడు. అటు కన్నడ కాదు, ఇటు తెలుగు కాదు, మధ్యలో దగ్గరికి. నవ్ యూ గాట్ ఇట్, ఐ థింక్ సో. సో ఆఖాన్ దగ్గరికి వెళ్ళాడు అనమాట, టువర్డ్స్ సౌత్. ఓకే, అక్కడికి వెళ్ళి ఆఖాన్తో ఉన్నాడు. వీళ్ళు అమ్మాలేకీలు వస్తున్నారు కదా, వీళ్ళు అమ్మాలేకీలు తమిళ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి పడదు కదా కావేరి జలాల్లాగా, అలా వాళ్ళ మధ్య అమాలేకి ఒక డేంజర్ ఫెలో. సో వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో ఏం చేశారంటే, అటు ఆ కర్ణాటక సైడ్ నుంచి ఇటు ఆంధ్ర సైడ్ నుంచి మన ఇద్దరం ఎక్కడ కొట్టుకుందాం అని చెప్పి అనంతపూర్కి వచ్చి కొట్టుకుందాం అనుకున్నారనమాట. ఓకే, సో ఒక గ్యాప్ ఉంది, అది లోయ. ఆ కొండ మీద వాడు, ఈ కొండ మీద ఈయన. సౌలు రాజు ఈ కొండ మీద నుంచి చూశాడు అనమాట, ఆంధ్ర కొండలోంచి చూశాడు. ఓకే, అనంతపూర్ ముందు కడప ఉందా, ఏదో అట్టెట్టో ఎక్కడో ఏదో ఉంది మొత్తానికి, అది అనంతపూర్. సో అక్కడికి వాళ్ళు దిగారు. వీడి కొండ మీద నుంచి చూశాడు. వామ్మో, ఏం చేయాలనుకున్నాడు. ఒకని పిలిచాడు. ఎందుకో తెలుగులో కర్ణపిచాచి ఏంటో నాకు తెలియలేదు, కానీ మీడియం నెతకమన్నారు. ఆ పదమే ఒక వివాదం. తను విచ్ కాదు, విచ్ అంటే చేతబడి చేసేది, బ్లాక్ మ్యాజిక్, మంత్రగత్తె కాదు. కర్ణపిచాచి అన్నారే, అది కూడా అబద్ధమే. కర్ణపిచాచి అంటే మీకు దానిలో ఉన్న ఈక్వేషన్ అర్థమైపోయినట్టే. కర్ణపిచాచి అంటే ఫెమిలియర్ స్పిరిట్. నో, ఫెమిలియర్ స్పిరిట్కి ఫ్యూచర్ తెలియదు, కానీ సౌలు ఏమవుతాడో చెప్తుంది. ఓకే, అమ్మో ఇదేదో డిఫరెంట్గా ఉంది. సో కర్ణపిచాచి కన్నా కొంచెం డిఫరెంట్. సో నెక్రోమాన్సర్ అన్నారు. గ్రీక్ నెక్రో అంటే ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు. మ్యాజిక్ అంటే ఏంటి, చచ్చినోడు జ్ఞానం కలిగిందనమాట. ఓకే, మ్యాన్సర్ అదే ఇది. సో పదాలు అట్లా డిరైవ్ అయ్యాయి. సో అది చనిపోయిన వాళ్ళ గురించిన ఇదన్నమాట. సో బైబిల్లో ఉన్న కర్ణపిశాచులు ఎట్లా అంటే, యెషయాలో చెప్పినట్టు భూమికి చెవానిచ్చి ఆ వచ్చే శబ్దాలని ఇంటాయి అని యెషయా చెప్తాడు. బట్ ఇది ఆ లెవెల్ కాదు అని చెప్పి సౌలుకి చెప్పట్ల. ఇది వేరేగా ఉంది. ఓకే, ఇది ఒక డిఫరెంట్ థింగ్. సౌలు అక్కడ చూసి భయపడి ఇద్దరిని, నాకు ఈ చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడే అమ్మాయిని చూడండి అన్నాడు. ఒక స్త్రీ ఉంది అని చెప్పారు. అయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు మీరు వీటన్నిటికి వచ్చారనుకుందాం, నేను చెప్పింది గుర్తు చేసుకోండి. ఓకే, అప్పుడు ఆ యాంగిల్లో చూడండి. స్పిరిచువల్ అవుతాయి థింగ్స్. ఒక అమ్మాయి ఉంది అన్నాడు. అదేంటి, నువ్వేగా అందరిని ఎల్లగొట్టావు, మళ్ళీ ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, అంటే ఏంటంటే పొలిటికల్గా ఒక మతం ఉంటే పాపులర్ మతం ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు భారతదేశం హిందూ దేశమా కాదా? హిందువులు ఉన్నారా మొత్తం? లేరుగా. ఎవరు దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారుగా. ఓకే, అలాగనే సౌలు రాజు ఉన్నప్పుడు అఫీషియల్ మతం ఏంటి? యెహోవా. అన్అఫీషియల్ ఏంటి? ఎన్నైనా. అసలు ట్విస్ట్ ఏంటంటే,
సౌలు ఇంట్లోనే దేవతా విగ్రహాలు ఉంటాయి. సౌలు కూతురు మికాలు దావీదుని తప్పించుకోవడానికి విగ్రహం గృహదేవతను పెట్టి అమ్మగారే అంత టాలెంటెడ్ అయితే, అరే సౌలు రాజు ఇంట్లో వాళ్ళ కూతురు దగ్గరే గృహదేవత ఏంటి, బట్ యెహోవా అంటున్నాడు. చూసి వాళ్ళు అసలు ఎట్టున్నారో చూడండి, విచిత్రంగా ఉంటుంది అంతా. మనకు రాసేటప్పుడు ఏమో చాలా ప్యూర్గా కనపడుతుంటుంది, కానీ మీరు డీటెయిల్స్లోకి వెళ్ళారనుకుందాం విచిత్రంగా ఉంటుంది. సో నాన్నగారికి తగ్గ కూతురు అనమాట. ఓకే, దేవుడు కానీ కూతురు. సో ఆమె ఏం చేసి ఇప్పుడు స్త్రీని ఎతికాడు కదా. సో ఇప్పుడు అన్అఫీషియల్గా వేరే రిలీజన్, వేరే దేవుడిని పూజించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లయితే ఉన్నారని చెప్పాడు. ఒక అమ్మాయి ఉంది, ఎండోర్లో ఉందన్నాడు. ఎండోర్కి వెళ్ళారు, ఇక్కడ నుంచి దగ్గరలో. పగలెళ్ళలా, రాత్రి వెళ్ళాడు. నైట్ వెళ్ళిన తర్వాత అతనితో పాటు 2 మనుషులను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ పేర్లు లేవు, ఓకే. కానీ యూదులు వాళ్ళ రైటింగ్స్లో అతను, అబ్నేరు, ఇంకోటి ఎవరినో తీసుకుని వెళ్ళాడు, వాడి పేరు నాకు గుర్తులేదు. ఓకే, అబ్నేర్ అంటే ఎవరు? సైన్యాధిపతి చిన్నాన్న. ఓకే, సో సౌలు ఇంపార్టెంట్ పీపుల్తో వెళ్ళాడు. వాళ్ళిద్దరు ఎవరో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఓకే, 2 పీపుల్తో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కర్ణపిశాచి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడు? మొత్తం మారు వేషం వేసుకొని వెళ్ళాడు. ఓకే, వేసుకొని వెళ్ళిన తర్వాత నాకు ఒక మనిషిని రప్పించు అని అన్నాడు. నీకు తెలీదా సౌలు కర్ణపిశాచి గల వాళ్ళందరినీ, చిల్లంగి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడని అని అంటే, అప్పుడు ఇతను యెహోవా జీవం తోడు, నీకేం కాదని, నీ ప్రాణంకి ఏం కాదని ప్రమాణం చేశాడు. ఎవరి పేరు మీద చేశాడు? ఇప్పుడు మన ఇద్దరం దొంగతనం చేస్తా, యెహోవా జీవం తోడు నీ పేరు నేను బయట పెట్టనంటే ఎలా ఉండిద్ది? మన ఇద్దరు దొంగతనానికి న్యాయంగా పంచుకుందాం అంటే ఎట్టుంటుంది? దేవుడి తోడు మన ఇద్దరం, మనం స్కామ్ చేస్తే మనకేం కావాల్సి వచ్చాడు? సో రైట్. సో ఇప్పుడు కర్ణపిశాచి దానికి ఒట్టు పెట్టి దాన్ని ఉపేక్షిస్తున్నాడు, దానికి ఇవ్వాల్సిన జడ్జిమెంట్ నుంచి. అంటే సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు ధర్మశాస్త్రం నుంచి తనను ఉపేక్షిస్తున్నాడు. దేవుడు రాశాడు అట్లాంటి వాళ్ళు మరణశిక్ష పొందాలని, సౌలు ఆ అమ్మాయిని విడిపిస్తున్నాడు. మళ్ళీ ఈయన అభిషేకం వాడి, దేవుడిది వాడి. మీకేమైనా అర్థమైందా? కొంచెం జాగ్రత్త. మన జీవితంలో ఉన్న దరిద్రులందరినీ మనం ఎట్లా చేస్తూ ఉంటాం. ఓకే, అయితే ఒట్టు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి సరే ఎవరిని రప్పించాలని, తెలుగు బైబిల్లో ఎవరిని రప్పించాలి, ఓకే, బట్ హూమ్ షల్ ఐ రైజ్, ఎవరిని బతికించాలి, ఎవరిని లేపమంటావు చెప్పు అనింది. లేపటం అనే మాట కరెక్ట్. ఓకే, లాజరు బయటికి రా, లాజరుని లేపాను. ఇన్ ద సేమ్ వే నేను ఎవరిని లేపాలి చెప్పండి, నేను చెప్పంటే నువ్వు సమూయేలుని. అప్పుడు ఆ కర్ణపిశాచి గల అమ్మాయి ఏం చేసింది? సమూయేలుని రప్పించింది, లేపింది. సమూయేలు వచ్చాడు. సమూయేలుని చూడటంతో షాక్ అయింది. నువ్వు సౌలు కదా అనింది. నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు అనింది. భయపడకు, నీ ప్రాణంకి ఏం కాదు, నువ్వు లోపల నుంచి వచ్చిన వ్యక్తి ఎట్లున్నాడు చెప్పని. అప్పుడు ట్రెడిషన్ ఏంటంటే, ఆచారం, మమ్మిఫికేషన్ తెలుసు కదా మీకు, వస్త్రాలతో చుట్టుతారు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త కదా, ఒక అంగీ వేసుకున్నాడు. ఓకే, సమూయేలు చచ్చిపోయినప్పుడు ఆ అంగీతోనే చుట్టేస్తారు. అర్థమవుతుందా? ఈజిప్షియన్స్ టైపు, ముక్కుకు పొడక్క, ఇవన్నీ బంగారం ఏదన్నా ఆ డ్రెస్ వేసుకున్నారు, ఆ డ్రెస్తోనే చుట్టేస్తారు. యా, సో ఆ డ్రెస్తోనే చుట్టాడు కాబట్టి
చూసేటప్పుడు నీకు ఎట్లా కనపడుతున్నాడు? ప్రవక్త డ్రెస్లోనే కనపడ్డాడు. ఒకడు కంబళి ధరించుకొని వస్తున్నాడు పైకి అని చెప్పింది. అప్పుడు వెంటనే మోకాళ్ళు వేసి, అంటే ప్రవక్త వచ్చాడు కదా, మోకాళ్ళు వేసి సౌలు అన్నాడు, సమూయేలుకి వందనాలు చెప్పాడు. ఏంటి నన్ను ఎందుకు రప్పించావు, నన్ను ఎందుకు పిలిచేతివేమి అని అన్నాడు. అప్పుడు నాకు యెహోవా ప్రవక్తల ద్వారా అయినా, ఊరిం ద్వారా అయినా, తుమ్మిం ద్వారా అయినా, కలల ద్వారా అయినా ఏమి ఉత్తరం మీకుండా ఉన్నాడు, అందుకే నిన్ను పిలిచాను అన్నాడు. యెహోవా నిన్ను బాసి నీ పొరుగుబడిన దావీదుకు తోడుండగా నువ్వు నన్ను అడగటం వలన ప్రయోజనం ఏంటన్నాడు. అలా అనవద్దు అని అంటే, అప్పుడు నేనేం చేయాలో నాకు కొంచెం గైడ్ చేయమన్నాడు. గైడ్ ఏమీ లేదు, అమాలేకీయుల విషయంలో నువ్వు చేసిన కీడుని బట్టి అది జ్ఞాపకం ఉంచుకొని ఈ దినాన్న దేవుడు నీకు ఈ శిక్ష విధించాడు అన్నాడు. కాబట్టి నువ్వు నీ కుమారులు రేపు నాతో కూడా ఉంటారన్నాడు. ఓకే, ద డిఫరెన్స్ హియర్ ఇస్, ఒక ఫెమిలియర్ స్పిరిట్కి పాస్ట్ తెలుసు, ఫ్యూచర్ తెలిసే ఛాన్స్ లేదు, భవిష్యత్తు తెలియదు. ఓకేనా? ఎందుకంటే ఒక ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే ఏంటంటే, మనం ఇది ఫాస్టింగ్ ప్రేయర్స్లో వీటన్నిటిలో కూడా చెప్పుకున్నాం కదా. ఒక మనిషి ఇప్పుడు దెయ్యాలే టైప్లో ఉండే అంటే, ఒక దెయ్యం ఉందనుకుందాం, ఇప్పుడు ఒక పర్సన్తో తిరుగుతుంది, అతను చనిపోయాడు అనుకుందాం, తన జ్ఞాపకాలన్నీ దీనికి తెలుసు కదా, తను చేసినవి అన్నీ, ఇంకొకడు తెలుసు, ఇంకొకడు తెలుసు, సో వాడి తరం దీనికి బాగా తెలుసు. కాబట్టి ఎవరైనా దాన్ని అడిగినప్పుడు అది డీటెయిల్స్ అని అక్యురేట్గా చెప్పిద్ది. మీ ఇంటి పేర్లు, గింటి పేర్లు అన్నీ స్పష్టంగా చెప్పిద్ది. వాళ్ళైతే అందుకే సోది చెప్పు దాన్ని ఉండనియొద్దు, వెళ్ళగొట్టమన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే ఫెమిలియర్ స్పిరిట్స్ అనమాట. ఈ వాళ్ళు ఏమి వాడి ఆ విషయాలు చెప్తున్నారంటే, వాళ్ళతో తిరిగిన దురాత్మల్ని వీళ్ళు కన్సల్ట్ అవ్వగలిగారు. ఆ దురాత్మల్ని తో వీళ్ళు మాట్లాడగలిగి ఆ దురాత్మ చెప్పేది వీళ్ళు చెప్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ యాక్యురేట్. మీకు నేను అంటుంది అర్థం అవుతుంది కదా. సో ఈ ఫెమిలియర్ స్పిరిట్ అంటే అంతవరకే. అదేంటి, మన జీవితంలో జరిగిన సంగతులన్నీ వాటికి తెలుసుంటాయి, అవే చెప్తాయి. కానీ భవిష్యత్తు తెలుసా, జరగబోయే వాటికి తెలియదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది అని చెప్పింది. ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ 2 వాదనలు ఉంటాయి. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆరిజిన్ ఇట్లా అంటే ఫస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఏం అబ్బో ఇట్లా వెళ్తుందా, ఒక నిమిషం ఉండండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉన్నాయి. రిజరక్షన్ ఉంది, చచ్చిపోయి తిరిగి లేవటం ఉంది, కర్ణపిశాచి ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఉంది. తర్వాత సమూయేలు లోపల నుంచి బయటికి అది ఎట్ట తెచ్చింది, ఆ తెచ్చినోడు ఎవరు, నిజంగా సమూయేలనా లేకపోతే ఈ దెయ్యం మాట్లాడుతుందా? ఓకేనా, ఇక్కడ 2 అభిప్రాయాలు. దెయ్యం మాట్లాడుతుందనే వాళ్ళు క్రిస్టియానిటీలో ఒక సెక్ట్, దెయ్యంగా సమూయేలు మాట్లాడుతున్నవాడు ఇంకొక సెక్ట్. ఓకేనా, మనం ఈ 2 కాదు, మన స్పిరిట్లో ఉండాలి. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లేఖనంతో చూసే వాక్యంతో ఇంటర్ప్రిట్ చేసి నువ్వు సగమే అర్థమైద్ది. కానీ మీరు లేఖనములను దేవుని శక్తిని, సో వితౌట్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని గిఫ్ట్, ఆ శక్తి, ఆ పవర్ అనే దాంతో నువ్వు అర్థం చేసుకుని నీకు అర్థం కాల. సో వాక్యం ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది అని నువ్వు ఎంత రీసెర్చ్ స్పెషలిస్ట్, ఆర్కియాలజిస్ట్ ఏదైనా అవ్వు, కానీ నీకు అది అర్థం కాదు. ఎందుకంటే నువ్వు వాక్యంతో పోలుస్తున్నావు. అంతేగాని అండర్లయింగ్ పవర్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడే కదా దాన్ని అర్థం చేసుకోగలవు. సో సంసోను ఆ గోడ మొత్తం భుజం మీద పెట్టుకుని అంటే స్క్రిప్చర్ టు స్క్రిప్చర్ ఎక్కడి నుంచి తీద్దాం, నువ్వు తీయలేవు, అది పవర్లో అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి 2 బ్యాచ్లు. ఒక బ్యాచ్ ఏమంటుందంటే అది ఫెమిలియర్ స్పిరిట్. బైబిల్లో ఏముంది, ఎక్లీసియాస్టిస్లో, ప్రసంగిలో, వాటిల్లో మృతులు మౌనిలై ఉంటారు. ఓకే, మరణంలో ఎవడైనా మాట్లాడతాడా? గోతికి పోవాడు, పిట్టికి వెళ్ళేవాడు ఎట్లుంటాడు, మౌని అయి ఉంటాడు, వాడి దగ్గర ఇంకేం ఉండదని. యోబు కూడా అదే అన్నాడు అనమాట, నేను మౌని అయి ఉందును. ఓకే, సో పాతాళంలోకి వెళ్ళిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఆ స్టేట్ ఎట్లా ఉంటుందంట, సైలెంట్గా ఉంటారు అని అన్నాడు. కాబట్టి మృతుల్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు,
ఈ అమ్మాయికి ఒక దెయ్యం ఉంది, ఆ దెయ్యము ఏమవుద్దని చెప్పి సౌలుకి చెప్పేసింది. జూయిష్ పీపుల్కి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, సౌలుని ఎప్పుడో దేవుడు శపించాడన్న సంగతి అక్కడ ఉన్న అందరికీ తెలుసు, కాబట్టి రేపు నువ్వు చచ్చిపోతావని అది చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ ప్రెడిక్టబుల్, కాబట్టి చెప్పిందండి. ఓకే, సో దట్ ఈస్ జూయిష్ ఇంటర్ప్రిటేషన్, ఫస్ట్ వన్. సెకండ్ థింగ్, అమ్మాయికి దెయ్యం ఉంది కాబట్టి, ఫెమిలియర్ స్పిరిట్ ఉంది కాబట్టి, కర్ణపిశాచి కలిగింది కాబట్టి, ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసు కాబట్టి చెప్పింది. ఓకే, ఇంకొకటి ఉంది, సరే తెలిసి చెప్పింది అనుకుందాం, కానీ ఇక్కడ కొన్ని వాటికి మ్యాచ్ కావు. ఆ మ్యాచ్ కానీ ఒక పెద్ద థింగ్ ఏంటంటే, నువ్వేం చూస్తున్నావు అని అడిగినప్పుడు ఎలోహీమ్ అనింది, అది దేవుణ్ణి చూస్తున్నా అనింది. అందుకే తెలుగు బైబిల్లో దేవత ఒకడు దానిలో నుంచి వచ్చుట నేను చూచి తినేను. సౌలు అనేవాడు ని తను కనిపెట్టలేదు. హలో, కానీ ఇప్పుడు ఆమె ఎందుకు భయపడి నువ్వు సౌలువే అనింది? ఎందుకంటే ప్రవక్తలు రాజులతో డీలింగ్ కాబట్టి. చూసేటప్పుడు ఏమైందంటే, ఒకడు వస్తున్నాడు, అది బ్రైట్ లైట్, దేవుడు వచ్చాడనింది. నేను దేవుళ్ళు ఒకరిని చూచున్నాను అనింది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? నీతిమంతుడైపోయి చచ్చిపోయినాడు ఎట్టుంటాడు? దేవుళ్ళలాగానే ఉంటాడు. అర్థమవుతుందా? అయితే ఇంకా యేసుక్రీస్తు తిరిగి లేవనప్పుడే వాళ్ళు అట్టున్నారని దాని అర్థం. ఓకే, ఈరోజు మన దరిద్రం ఏంటంటే పిచాచులన్నిటినీ ఎగ్జామిన్ చేయటం. ఓకేనా? కానీ ఒక సూపర్ సూత్రం ఉంటుంది, అది అర్థం చేసుకోండి, మీ లైఫ్ వేరే ఎలాగ ఉంటుంది. ఓకే, మోసం నుంచి బయటకు వస్తాం. సో ఈ థర్డ్ వర్షన్ ఏంది? ఆ దేవుడిని చూస్తున్నానంటుంది, అండ్ ఇట్ నోస్ ఫ్యూచర్, దానికి భవిష్యత్తు తెలుసు. సౌలుకి ఏమైతే ఎగ్జాక్ట్గా చెప్తుంది. సో ఏది తీసుకోవాలి? ఓకేనా, ఉండండి. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి, చచ్చిపోయిన సమూయేలు లేచాడు. లేవటం అంటే శరీరం కాదు, మామూలుగా వచ్చాడు. డెడ్తో, చచ్చిపోయిన వాళ్ళతో ఈ కర్ణపిశాచి కలిగింది మాట్లాడుతుంది. ఇందుకు ఎట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్దాం. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రిజరక్షన్ దగ్గర ఓ చిన్న మెలిక ఉంటుంది, దాన్ని అక్కడ సాల్వ్ చేద్దాం. సో ఎందుకంటే మీరు యూదా పత్రికకి వెళ్ళినా, లేకపోతే యూదానే 9లో ఏమంటాడంటే, మోషే శరీర విషయంలో మిఖాయేలు దూతతో సాతాను వాదించాడన్నాడు. బట్ సాతాను వాదించాడని లేదు, మిఖాయేలు దూతతో షమాయేల్ అని ఉంటుంది అనమాట వాళ్ళ బుక్స్లో. సో ఆ దూతకి ఏంటంటే డెత్ మీద అధికారం ఉంటుంది, నాట్ ద డెవిల్, నాట్ సాటన్ హిమ్సెల్ఫ్. అది చంపే అధికారం. అది నువ్వేంది వాడిని తీసుకుని వెళ్తున్నావు అనింది. సరే, పక్కన పెడదాం. ఇప్పుడు దేవుడు ఒకడు వచ్చి మాట్లాడాడని ఇంకెక్కడ రాసలేదని లేదు. సెకండ్ టెంపుల్ రైటింగ్స్ అన్నిట్లో ఉంది. దానిలో సిరాగ్ అనే ఒక పుస్తకం ఉంటుంది. దానిలో సమూయేలు బతుకుండి ప్రవచించాడు, చచ్చిపోయిన తర్వాత కూడా రాజుని గురించి ప్రవచించాడు అని ఉంది. ఓకే, సో వాళ్ళ బుక్స్లో అతనే మాట్లాడుతున్నాడని ఉంది, అంతేగాని ఈ పిచాచి మాట్లాడుతున్నాడని లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఇందులో ఉన్న కీ మనం క్రాక్ చేయాలి. అసలు ఎందుకని దేవుడు సౌలుకి అలాంటి శిక్ష విధించాడు? ఏం జరుగుతుంది? ఈ లెక్కలో అయితే దేవుడు చెప్పిన 100 మాటలు మనం వినలేదు కదా. మనకి అన్ని దయ్యాలు బట్టి ఉండాలి. సో సౌలుకి ఒకటి చెప్తేనే విననందుకు యెహోవా ఆత్మ సౌలుని ఎడబాసి వెళ్ళిపోయింది. మనం వినేదే లేదు కదా, మరి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేయాలి? సరే, లోపలికి వెళ్దాం. మీకు నేను చెప్పేది మొత్తం ఆ బొమ్మ బాగా పెట్టండి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ వాక్యం లాజిక్ కాదు, బట్ స్పిరిట్. సో మనం స్పిరిట్ని
విజువలైజ్ చేయగలగాలి, చూడగలగాలి. సో ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే మారువేషం వేసుకొని వెళ్ళాడు. మనం ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు కళ వచ్చింది, అది దేవుడా కాదా? దేవుడు మీతో మాట్లాడాడు, కొన్ని జరిగినాయి, కొన్ని జరగంది ఎవరు? ఎందుకు జరగలేదు? జరగలేదంటే దేవుడు మాట్లాడలేదా? మరి ద్వితీయోపదేశకాండం 18 అదే అన్నాడు. ఏదైనా ఒక ప్రవక్త చెప్పి అది జరగకపోతే నేను మాట్లాడలేదు అన్నాడు. అవునా? అట్లా తీసుకోవాలా? ఎట్లా తీసుకోవాలి? సో మనకొచ్చే దర్శనాలు, కళలు, వీటిని ఎవాల్యుయేట్ చేయటం ఎట్లా? లేకపోతే అసలు దేవుడు వాయిస్ని రికగ్నైజ్ చేయటం ఎట్లా? ఇక్కడ సౌలు అక్కడే ఫెయిల్ అయ్యాడు. ఓకే, దావీదు రాజు అక్కడే సక్సీడ్ అయ్యాడు. వీళ్ళిద్దరి లైఫ్, అసలు జీసస్ క్రైస్ట్ శిష్యులు, ఈ వీటన్నిటినీ మనం పరిశీలించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మన స్పిరిట్లో మనం దేవుడు వాయిస్ వినేటప్పుడు దానికి కావాల్సిన వివేచన, దానికి కావాల్సిన నాలెడ్జ్ని ఈరోజు మీరు పొందుకోవాలి. ఓకే, సో థింగ్ ఈజ్ ప్రాఫిటిక్. అసలు అది కాబట్టి అది దేవుడు మాట్లాడుతున్నాడని ముందే మనం అనేసాం కాబట్టి నువ్వు ఆల్మోస్ట్ ప్రవక్త అయిపోయినట్టే. ఓకేనా? ఒకరితో కళ్ళలో మాట్లాడతాడు, ఇంకోటి టంగ్స్లో మాట్లాడతాడు, ఇంకొకరితో ప్రేయర్లో మాట్లాడతారు, ఒక్కొక్కరికి దర్శనాలు వస్తాయి. ఓకే, నాతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవాడు. సరే, దేంతో మాట్లాడినా యేసుప్రభు వచ్చి శిష్యులకి వాక్యంలో నుంచి మోషేయు ప్రవక్తల గ్రంథములు అన్నింటిలోనూ తన గురించిన వచనముల భావం తెలియజేసిను, కానీ ఆయన ఆత్మరూపేణ వచ్చి వాళ్ళకి తెలియజేశాను అన్నాడు. ఓకేనా? సో యేసుప్రభు వాక్యం చూపిస్తే కూడా పక్కన ఇంకొక ఆత్మ ఉందా లేదా? దెన్ హౌ ఆర్ యూ ఇంటర్ప్రిటింగ్? నువ్వు ఎట్లా అసలు దేవుడిని నీ జీవితానికి నువ్వు అర్థం చేసుకుంటున్నావు? ఎట్లా పెడుతున్నావు? దేవుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా ఇది? ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో సౌలు ప్రవక్త అయ్యాడా లేదా? ఆ కొండ మీదకి వెళ్తున్నప్పుడు ప్రవక్తల సమూహం వచ్చేటప్పుడు అతని మీదకి ఆత్మ వచ్చింది, అతను ప్రవచించాడు. దావీదు బెత్లెహేముకు పారిపోయినప్పుడు, రమాల్లోకి వెళ్ళినప్పుడు సౌలు కూడా బావి దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా బట్టలు లేనివాడు మాట్లాడుతూనే ఉన్నాడు. సో సౌలు ప్రవక్త ఆయన అనే సామ్యం పుట్టింది. సో ఆ ఆత్మ సౌలుకి ఉంది. అయితే అమాలేకీలతో ఒక ప్రాబ్లం వచ్చింది. దేవుడు ఏమన్నాడంటే అమాలేకీల్ని భూమి మీద లేకుండా నిర్మూలన చేయమని చెప్పి సౌలుకి టాస్క్ ఇచ్చాడు. అప్పుడు సౌలు ఏం చేశాడనంటే అమాలేకీల్ని నిర్మూలించలా, వాటిలో రోత పశువులన్నింటినీ నిర్మూలించి మంచి వాటిని ఉంచుకున్నాడు అనమాట. గొర్రెల్ని వీటన్నిటిని ఉంచుకున్నాడు. అగగును కూడా చంపలా, మిగతా వాళ్ళందరిని చంపేశాడు, కానీ రాజును చంపకుండా అట్లానే ఉంచాడు. ఉంచితే సమూయేలు వచ్చే తర్వాత అతను చంపాల్సి వచ్చింది. సో నువ్వు యెహోవా మాట వినలేదని అన్నాడు. అలాగ అనవద్దు. యెహోవా మాటను నేను చెప్పినట్టు నేను వెళ్ళా, నేను సంహరించా, ఆగాగని తీసుకొచ్చా. సమూయేలుతో దేవుడు మాట్లాడుతా నువ్వు చేయలా అంటే సౌలు నేను చేశా. మీకేమన్నా అర్థమైందా? సమూయేలుకేమో దేవుడు మాట నెరవేర్చినట్టు, సౌలుకేమో దేవుడు చెప్పిన మాటను నేను చేశాను అన్నట్టు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంటర్ప్రిటేషన్లో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు సౌలుకి దేవుడు శిక్ష ఎందుకు విధించాడు తెలుసా? తమరు నన్ను మీ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసినందుకు. నువ్వు దేవుడిని ఈ వాక్యం ఇలాగూ చెప్పుచున్నది అన్నావు అనుకుందాం, నీకు క్లాస్ తర్వాత ఉండును. ఓకే, లైఫ్లో అందరి సీరియస్ ప్రాబ్లం ఎక్కడో తెలుసా? దేవుడు ఒకటి చెప్పినప్పుడు దాన్ని మనం ఇంకొకటిగా అర్థం చేసుకునే దగ్గర, దాని ఇంటర్ప్రిటర్ ప్రాబ్లం. ఓకే, సో మన జీవితం మొత్తం పచ్చడి ఇష్టం వచ్చినట్టు గజిబిజిగా ఎందుకుందంటే ఆయన ఒకటి చెప్తే మధ్యలో మనం దాన్ని ఎడదిప్పుంటాం, అటు చెప్పుంటాడు మళ్ళీ.
మళ్ళీ అటు తిప్పుంటాం, మళ్ళీ అటు చెప్తాడు, ఇటు అంటాం, లాస్ట్కి వచ్చి ఇంతకి దారేదంటాం. నేను చెప్పను పో అన్నాడు. ఓకేనా? సో సౌలు దేవుడు సౌలుతో మాట్లాడాడు, కానీ సౌలు దేవుడిని మనం వినలా కాదు, సౌలు దేవుడికి చెప్పడం నేర్చుకున్నాడు బాగా. దేవా నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు చెప్పినట్టు నేను చేయకుండా లేను. సో ఏదో చేసేసాను అనిపించింది. సౌలు దేవుడు యెహోవా ఆజ్ఞని కంప్లీట్ చేయలా, ఇన్కంప్లీట్. కానీ సౌలు ఉద్దేశంలో నేను చేశా. ఓకేనా? సో దేవుడు మనతో మాట్లాడాడు అనుకుందాం. ఆ మాట్లాడిన మాటని హౌ ఆర్ వి ఇంటర్ప్రెటింగ్? ఇప్పుడు దేవుడు నీకు పలాందొద్దు, ఇలా చేయి అని వద్దు కానీ అని నీకు మిగతాది ఏమనిపిస్తుంది? ఆ మిగతా దాంతో నీకుంది క్లాస్. అర్థమవుతుంది కదా? సో దేవుని మాటని మాటగా తీసుకోకుండా దేవుడి మాటలో సౌలను ప్రవక్త దూరాడు, చూసావా? సో నీ జీవితానికి నువ్వు ప్రవక్త అయ్యావే, అక్కడి నుంచి ట్రబుల్ విల్ స్టార్ట్. ఓకే, అంటే మనకు దేవుడు మనతో మాట్లాడటం మనకి ఎంత నిర్లక్ష్యం, ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవచ్చు అన్న హృదయం ఉందే. సో ఆ హృదయం ఎంత డిజాస్టర్ చేస్తుంది అనేది బైబిల్ అంతా. ఓకే, ఎవ్రీవేర్. సో మనం దేవుడి దగ్గర విచారణ చేస్తాం, దేవుడిని అడుగుతాం, కానీ దేవుడి దగ్గరకు వచ్చింది మనకు నచ్చినప్పుడు మన ఇష్టం వచ్చిన ఇంటర్ప్రిటేషన్ బయటకు వచ్చింది. అదేంటో ట్విస్ట్. హలో, ఓకే. సో ఇది అందరూ చేసేది మిస్టేక్, అది కొంచెం కూడా భయపడరు. అదేంటో విచిత్రం. మనుషులే కాదు, దైవజనులు కూడా సెసేషన్ థియరీ అని అంటారు. సెసేషన్ థియరీ అంటే ఏంటంటే భాషలు ఆగిపోయినాయి, స్వస్థతలు ఆగిపోయినాయి, ప్రవచనం నీకు చెప్పాడు పరిశుద్ధాత్మ వచ్చి, లేకపోతే నీ సొంత ఇంటర్ప్రిటేషన్ నీకు రాంది, నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదా. నో, మనం అట్టెట్టు ఊరుకుంటాం. నాకు రాకపోతే భూమి మొత్తానికి రాదు. ఇప్పుడు తమరి ఆత్మతో నేను బైబిల్ని చూడాలా, లేకపోతే పరిశుద్ధాత్మతో చూడాలా? ఇప్పుడు మనం జడ్జి చేసుకుందాం. అసలు నేను బైబిల్ చదువుతున్న చదువు, లేకపోతే కొంతసేపు దేవుడా నాతో మాట్లాడనింది, దేవుడు నాతో ఒకటి చెప్తే నాకు ఎందుకు ఒకటి అర్థమవుతుంది. యా, ఓకే. ఈ దుర్బుద్ధిని నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, నీ లైఫ్ వెలిగిపోతుంది. ఓకే, దేవుడు మాట్లాడాలని కూర్చొని 3 వారాలు 10 వారాలు, కొంతమంది 6 నెలలు కూర్చొని నాకు నచ్చింది మాట్లాడాడు లేదా, తిప్పి 6 నెలల్లో మనకి కావాల్సింది మాట్లాడించుకొని లాస్ట్కి ఆయన ఏమంటాడంటే నేను మాట్లాడలేదంటాడు. నువ్వేం మాట్లాడితే అంటావు, నీకు మాడుద్ది, బట్ నువ్వు వాగుతావు, బట్ యూ విల్ ఫెయిల్. ఓకే, ఇప్పుడు సౌలు చూడండి ఏం చేశాడు. సో ఇది కొంచెం హై లెవెల్. ఒక కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఇంగ్లీష్లో ఆ పదం ఉంది చక్కగా, మీడియం అన్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ పదం బాగా గుర్తుపెట్టుకో, మాధ్యమం. ఓకేనా? మాధ్యమం అంటే అర్థమైంది కదా. నేను నీతో ఫోన్లో మాట్లాడా, ఫోన్ అనే మాధ్యమం వాడా, నీకు టెలిగ్రామ్ చేశా, కరెక్టేనా? మీడియం. నాకు ఒక మీడియంని ఎత్తకండి అన్నాడు, నాకు ఒక మాధ్యమం ఎత్తకండి సౌలుతో మాట్లాడటానికి, నాకు ఒక వే ఎత్తకండి అన్నాడు. ఓకే, మాట్లాడే మాధ్యమం ఏంది అన్నాడు అనమాట. సో అని అడిగితే, సో ఇప్పుడు ఏం కావాలా సౌలుకి? సమూయేలుతో మాట్లాడే మీన్స్ కావాలా, ఆ మాధ్యమం కావాలా, ద ఛానల్, బ్రిడ్జ్ కావాలా. ఓకేనా? సో సౌలు బతుకున్నప్పుడేమో ఈయన వెళ్ళలేదు, చచ్చిపోయినప్పుడు కూడా ఎప్పుడు చంపుతాడు అన్న దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి సమాధి కార్యక్రమానికి వచ్చాడు, ఐగర్ రాలా. ఓకే, సో చచ్చిపోయిన తర్వాత ట్రబుల్లో ఉన్నప్పుడు సౌలు రాజు ఏం చేశాడంటే దేవుడిని ఎతికాడు. యెహోవా ప్రవక్తల ద్వారానైనను, ఊరిము ద్వారానైనను, అందరితో ఈగోకపోయాడు. ఓకే, ప్రవక్తలనేమో నోబు పట్టణంలో ఉన్న యాజకులందరిని చంపేశావు, ఇంకేం ఊరిము తుమ్మిము బ్లాక్డ్. నిజం చెప్పే సౌలునేమో కాదన్నావు, ఇంక నీకెవడు నిజం చెప్తాడు? కలలు అన్నావు, అసలు దేవుడు ఆత్మ వెళ్ళిపోయిందాక చేసావు. మరి ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడాలా? నీతో నువ్వు మాట్లాడుకుంటే ఎట్టుంటుంది? నీకు దెయ్యం పట్టింది, అట్టుంటుంది. అర్థమవుతుంది కదా? సో సౌలుతో సౌలు మాట్లాడుకుంటే రోజుకి దెయ్యం పెరిగింది. ఓకే, ఇప్పుడు దెయ్యం పెరిగి నాకు అర్థమయ్యే భాషలో మాధ్యమం ఎత్తకంటారా అన్నాడు. ఓకే, దెయ్యంతో మాట్లాడాలనుకున్నాడు. ఓకే,
సమూయేలు దెయ్యం కాదు, గాడ్సన్. బట్ ఆ దెయ్యంతో మాట్లాడేది, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడేది. సో ఇప్పుడు సౌలు రాజు వేషం వేసుకున్నాడు అనమాట. వేషం వేసుకొని ఆ రోజు రాత్రి వెళ్ళాడు, ఇద్దరితో వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ ప్లేసులు, వాళ్ళ డెన్లు వేరు, అడవుల్లో, చెట్లలో, గుహల్లో, కొండల్లో ఇట్లుండేవాళ్ళు అనమాట. సో ఆ మీడియం దగ్గరికి వెళ్ళాడు, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడగలిగిన ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నా కొరకు ఒక మనిషిని రప్పించాలన్నాడు. ఆమె సౌలు చంపేస్తాడనింది. నీ ప్రాణంకి దేవుడితో ఒట్టు పెడుతున్నాను, ఏం కాదు. సరే అయితే ఎవరిని రప్పించాలని అడిగింది. ఎవరిని రప్పించాలన్నమాట, సమూయేలుని రప్పించు అన్నాడు. ఓకే, ఒక ప్రవక్తను రప్పించేవాడు ఆటోమేటిక్గా రాజు అయ్యే ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఇది మీరు అర్థం చేసుకోవాలంటే, అఫ్కోర్స్ ఇది చాలా ఇది కూడా సేమ్ సమానం, ఒకే టైంలో రాసి ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 5 నిమిషాలు దీని నుంచి డీవియేట్ అయినట్టు అనుకోండి. ఇప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ట్రాయ్ స్టోరీ ఉండేది, సప్లిమెంటరీనో ఏదో ఉండేది. ట్రాయ్ తర్వాత ఒడిస్సీ ఉంది. సో దానిలో ఏమవుతుందంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలప్పుడు ఒక దగ్గరికి వెళ్తాడనమాట. పాతాళం దగ్గరికి వెళ్ళాలి అంటే తను దారి మర్చిపోతాడు, తన ఇంటికి వెళ్ళటానికి దారి తొలగిపోతాడు. సముద్రం మీద దారి ఏంటో తెలియదు. ఓకే, తెలియనప్పుడు ఒక ప్రవక్తను పట్టుకుంటాడు, గుడ్డోడు. ఓకే, టెరీసియస్ ఏదో ఉంటుంది అతని పేరు. ఆ ప్రవక్త బ్లైండ్. వాడేం చేస్తాడంటే చచ్చిపోయిన వాళ్ళని తేగలడు. సేమ్ స్టోరీ. ఓకే, అయితే రక్తం, మీ బల్లెలన్నీ కింద పెట్టి గొర్రెల్ని చంపి రక్తం దానిలో పోసి, యాక్చువల్గా పుస్తకంలో ఉండేది ఏంటంటే ఆ రక్తాన్ని తను నాకాలి, ఆ గొర్రెతో తను సమానం అవ్వాలి, ఆ రక్తంలో భాగం అవ్వాలి. ఆ రక్తము ఈ కర్ణపిశాచి గలది అంటే ఈ ప్రవక్త తీసుకొని మృతుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారనమాట. నువ్వేవో ఏ ఆత్మతో మాట్లాడాలనుకున్నావు, ఈ ఆత్మ అలా. సేమ్ వే హెర్క్యులస్ సినిమా కూడా, ఐ మీన్ టు సే పుస్తకం కూడా, దానిలో కూడా ఒక హౌండ్ని కోసం వెళ్తాడు దాన్ని తీసుకురావటానికి. సో నేను పోయిన వారమో ఎప్పుడో చెప్పాను, జడ్జెస్, న్యాయాధిపతులు స్టార్ట్ అయినప్పుడు ఈ జూస్ గీస్ ఇవన్నీ అక్కడ కూడా స్టార్ట్ అయినాయి. సో ఇద్దరు టైం లైన్లో ఒకటే కాపీలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు పిక్చర్ అర్థమైంది కదా. కాబట్టి ఈ అమ్మాయి సౌలుని బయటికి తెస్తుంది, సమూయేల్ని బయటికి తెస్తుందంటే తన కర్ణపిశాచి గల మెథడాలజీ అంతా వాడాల. ఓకే, అది చేసింది ఇది చేసింది. మీకు నేను కర్ణపిశాచి అని చెప్తే అర్థం కాదు. నేను కర్ణపిశాచిని తర్వాత చూపిస్తాను, 2 నిమిషాలు ఆగండి. మనం కర్ణపిశాచితో ఎంత డీలింగ్లో ఉంటామో. ఓకే, నా చిన్నప్పుడు నేను కూడా చేశా, అట్లా మీరు కూడా చేసి ఉంటారు. ఓకే, పెద్దప్పుడు కూడా చేసి ఉంటారు. వెయిట్, ఆ మీడియం ఏం చేసిందంటే, ఆ మాధ్యమము మొత్తానికి అది పాతాళంలో ఉన్న స్పిరిట్ని బయటికి తీయగలిగింది. సమూయేలు బయటికి రా, సమూయేలు బయటకు వచ్చాడు. అందరూ ఉన్నారా? ఇప్పుడు పాతాళంలో నుండి లైట్ లాగా ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు. ఈ కర్ణపిశాచి గలది అది చూస్తుంది. ఓకే, ఇప్పుడు టెక్స్చువల్ నాలెడ్జ్ అంతా ఏంటంటే అది చూసిద్ది, సౌలుకేమో వినపడిద్ది. దాన్ని చూసిద్ది కానీ విందో, సౌలుకేమో కనపడదు కానీ వినపడిద్ది. ఇదే క్రిస్టియన్ థియాలజీ అంతా. కానీ నిజంగా పవర్తో అర్థం చేసుకుంటే అసలు థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇది చాలా క్లారిటీతో మీకు బొమ్మ పడాలి లోపల. సో అది ఏం చేసింది, కర్ణపిశాచి చూస్తున్నప్పుడు పాతాళంలో నుండి ఒకడు బయటికి రావటం, మృతుల్లోంచి ఒకడు పైకి రావటం కనిపించింది. లైట్ లాగా ఉన్నాడు. రెడీ?
అది అతన్ని చూస్తున్నప్పుడు దాని స్పిరిట్ ఏం చెప్పింది దానికి? వెయిట్, నువ్వు ఒకడు దేవతల్లో ఒకడు వస్తున్నాడు, తన జీవితంలో ఇట్లాంటిది రావటం చూడలా. అన్ని చీకట్లో వచ్చాయి, గిచికిచాలు వచ్చాయి, నల్లగా వచ్చాయి, కానీ ఇది డే లైట్ టైప్లో వస్తుంది. ఇదేంది అనుకుంది. దేవుళ్ళు ఒకరిని పిలిచాడు ఏంటి వీడు అనుకుంది. ఇంతకు అతనెవరో తెలియదు. అతనెవరో, పిలిచిన ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదు. ఓకే, సమూయేలుని పిలవంటే సమూయేలుని పిలిచింది. ఓకే, ఒకడు వచ్చుచున్నాడు అంటుంది. అతని పేరు చెప్పొచ్చుగా, సమూయేలు వస్తున్నాడు అని చెప్పొచ్చుగా. కాదు, దానికి కనపట్ల, బ్రైట్గా కనబడుతున్నాడు. ఓకే, సమూయేలా కాదా అని వాళ్ళు ఎట్లా జడ్జి చేసుకున్నారు? డ్రెస్ని బట్టి. అది కూడా సౌలు ఇంటర్ప్రిట్ చేసి చెప్పాడు, ఆ అమ్మాయి చెప్పలా. ఓకే, సో అది చూస్తున్నప్పుడు ఆ వెలుగులో కనిపిస్తే సమూయేలు కనిపించాడు. కనిపించిన తర్వాత నా ఇప్పుడు ఆ అమ్మాయి స్పిరిట్ సమూయేల్ని ఎలా అంటే ఈ జరిగిన సందర్భాన్ని ఇంటర్ప్రెట్ చేసి ఉన్నారా, ఇతను ఎవరో తెలుసుకుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు కళ వచ్చింది. కళని మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ దాని ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుందాం, ఇక్కడ మనం ఫెయిల్. సో మీకు కళ వస్తే మీరు దాన్ని ఎట్లా ఎక్స్పౌండ్ చేస్తాడు, దాన్ని ఇదిదా అని ఎట్లాగా మీ ఆత్మ పనిచేస్తుందో, ఈ కర్ణపిశాచి గల అమ్మాయి ఆత్మ కూడా ఇదేంటి. హలో, మీకు అర్థమవుతుందా? ఇదే ఈరోజు లెసన్, ద ఇంటర్ప్రెటర్. ఓకే, సో దాన్ని ఎలాగా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు అనేది చూసి, దేవుడు వస్తున్నాడు, డెఫినెట్గా ప్రవక్తలను పిలిచేవాడు. దానికి సెన్స్ అయింది. ఇది సమూయేలు అంటే షీనోస్, ప్రవక్త కదా, దేవుని పిలిచి ప్రవక్తల్ని పిలిచేవాడు రాజా అంటాడు. నువ్వు నిశ్చయముగా సౌలువే అనింది, గుర్తుపట్టింది. ఓకే, దెయ్యం చెప్పిందా, ఫెమిలియర్ స్పిరిట్ చెప్పిందా, ఆ అమ్మాయి ఇంటర్ప్రెట్ చేసిందా? ఓకే, కనిపించేది ఎవరు బ్రెయిన్ వాడితే సౌలు అని తెలిసింది. గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్, ఏ దర్శనం వచ్చినా మీ లోపల జరిగే మెకానిక్స్ ఇవే. ఓకే, సౌలును కనిపెట్టి నువ్వు సౌలువే అనింది. పర్లేదు, నేను నిన్నేమి చేయను, నువ్వు చూస్తున్నవాడు ఎలా ఉన్నాడని చూస్తే అతను దుప్పటి ఒకటి కప్పుకొని పైకి వస్తున్నాడు. అతను సమూయేలే అన్నాడు. ఓకే, దుప్పటి ఒకటి కప్పుకొని పైకి వస్తున్నాడు అని. వెయిట్, సౌలుకి కనిపిస్తుందా? సౌలుకి కళ్ళు ఎవరు? కర్ణపిశాచి గల అమ్మాయి కదా. సో కనిపిస్తుంది, చెప్తుంది. ఇప్పుడు సౌలు ఆత్మ దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఓకే, సౌలు తన స్పిరిట్ తోటి అది సమూయేలే అన్నాడు. ఓకే, ఇంకా సీన్లో నుంచి ఈ అమ్మాయి ఉండదు. ఓకే, ఆ అమ్మాయి సీన్లో లేనందువలన ఇన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు సమూయేలు వచ్చి అతను సమూయేలే అని అంటాడు. సమూయేలే అనగానే అప్పుడు సమూయేలు వచ్చాడని సౌలుకి తెలిసి మోకాళ్ళు వేస్తాడు. ఓకే, మొక్కాడనమాట సమూయేలుకి. వెయిట్, సౌలు నమ్మకాలు భలే ఉన్నాయి కదా. నిజంగానే సమూయేలు వచ్చాడా, లేకపోతే నిజంగానే సమూయేలు వచ్చాడు, ఈ నిజంగానే మొక్కాడు. ఓకే, మొక్కితే ఎందుకు నన్ను పిలిచావు అన్నాడు.
దేవుడు ప్రవక్తల ద్వారా అయినా ఎవరి ద్వారా అయినా నాకు జవాబు ఇవ్వలేదు. వెయిట్. ఇప్పుడు బతికున్నప్పుడు ప్రాఫెసీ కాదు, చచ్చిపోయిన తర్వాత సౌలు ప్రాఫెసీ చెప్తుంటే, సమూయేలు ప్రాఫెసీ చెప్తుంటే సౌలు వింటున్నాడు. ఓకేనా? వింటా నిన్ను విడిచి యెహోవా నిన్ను ఎడబాసాడు, దావీదుతో ఉన్నాడు, నువ్వు అమాలేకీయుల విషయంలో ఈ పని చేయలేదు కదా అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సౌలు సమూయేలుతో అనగా, సమూయేలు సౌలుతో చెప్పగా అదే రాశారు. అప్పుడు రేపు ఈ దినానికి నువ్వు నాతో కూడా ఉంటావు అన్నాడు. నువ్వు నీ కుమారులు ఈ యుద్ధం నాకు మార్గం తెలియజేస్తావని నేను నిన్ను పిలిచి తిని అన్నాడు. ఇప్పుడు మార్గం ఏంది? రేపు ఉంటావు ఇక్కడ నాతో అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత యెహోవా నువ్వు అమాలేకీయుల విషయంలో ఇలా చేసావు కాబట్టి నిన్ను కొట్టివేశాడు అన్నాడు. ఇప్పుడు ఈ యుద్ధంలో యెహోవా నీ మీద పగబట్టాడు అన్నాడు. కాబట్టి సౌలు నిజంగానే సమూయేలుని వింటున్నాడా? కనిపిలా, విన్నాడు. మాట్లాడటం ఎట్లా జరుగుతుంది? సరే, ఇక్కడ కొంచెం పాస్. ఇది ఎట్టుంచండి. బైబిల్ అంటది చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడకూడదని. నా పెద్ద డౌట్ ఏంటంటే, యేసు ప్రభు మోషేతో మాట్లాడాడు చచ్చిపోయినా. ఆయనకు ఒక రూలు, మనకు ఒక రూల్ లాగా ఉంది. ఓకే, సో మోషే చనిపోయాడా లేదా? మీరు క్లియర్గా చూడండి. ద్వితీయోపదేశకాండం లాస్ట్ అధ్యాయం, లేకపోతే యెహోషువ 1:1 అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యెహోషువతో మోషే మృతి పొందెను అని ఎవరు సెలవిచ్చాను? యెహోవా. దేవుడే గ్యారంటీ ఇచ్చాడు మోషే చచ్చిపోయాడని. చచ్చిపోయినోడు ఏంటంటే వచ్చి యేసు ప్రభుత్వం మాట్లాడుతుంది. యేసు ప్రభుత్వం మాట్లాడడానికి చచ్చిపోయిన వాళ్ళకి అలవాడు ఉంది, కానీ సౌలు రాజుకి అలవాడు లేదా? ఓకే, సో జరుగుతున్నది చూడండి. యేసు ప్రభుని కొంచెం పక్కన పెడదాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. ముందుకెళ్తే పుతోన్ అని ఒక దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంటుంది. ఓకేనా? మీరు మీ మైండ్ని కొంచెం ఎన్లార్జ్ చేసి అన్ని ఎగ్జాంపుల్ని కంక్లూజన్కి రావాలి. అక్కడ కథలో ఉన్నానే అనుకుంటే కష్టం. ఓకే, సౌల్ని అలాగే పెట్టాలి. ఈ మీడియంని వీళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు. నౌ ఐ టేక్ యూ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఉన్న డెవిల్ పేరు ఏంటంటే పుతోన్. పుతోన్ అంటే పైథన్, పాము. ఓకే, ఆ పాము ఆత్మ రోజు పౌలు వెళ్ళేటప్పుడల్లా, ఇదిగో మీకు అందరికీ రక్షణ కలగజేసేవాళ్ళు వీళ్ళు దేవుని వాళ్ళు అని చెప్తా ఉంటుంది అది. ఓకే, దేవుని దాసులు అని రైట్. అది నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా? పౌలు దేవుడు దాసుడని నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా? అంటే దెయ్యాలని నిజం చెప్తే అబద్ధం చెప్తాయా? దెయ్యం నిజం చెప్పింది, నిజమా కాదా? సో ఇప్పుడు మీకు ఎందుకని ఇన్ని తీసుకు చెప్తున్నానంటే, దెయ్యం నిజం చెప్తే మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోకూడదా? నా ప్రాబ్లం ఏంటంటే, నీ పేరేంటి అన్నాడు, నేను శానా అన్నాడు. ఈయన కూడా ముచ్చట పెట్టాడు. తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇలా అనగా మేము అనేకులం. సో యేసుక్రీస్తు దెయ్యాలతో మాట్లాడుతాను, ఇట్ ఈస్ ట్రూ సార్. నేను కూడా మాట్లాడుకొని నిజాలు తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ చర్చిలో కూడా ఎల్లగొట్టేటప్పుడు పాతాళం ఎట్టుంటారా చెప్పు, మీ బాస్ ఎవరు, అమ్మాయిని ఏం చేసావు, ఎక్కడి నుంచి తెచ్చావు, ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న సంగతులు అని చెప్పు. ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా. నేను కూడా ఏంటి దెయ్యాలు ఎల్లగొట్టేటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని బైబిల్ తర్వాత నేను అన్నీ రాసుకోవచ్చు కదా, నిజాలు చెప్తా ఉంటే. సో ఇప్పుడు చూడండి, సౌలు రోజు దేవుని దాసులు అయితే, ఈ పాటికి మనందరం అక్కడికి వెళ్తుంటే దెయ్యాలు బొగుడుతూ ఉంటే మనం దేవుడి దాసులని అంటా వెళ్ళేవాడు. ఆయనకేమో లోపల కాలిపోయింది, మండి రా బయటికి అన్నాడు. ఇదేంది ఆయనకి మెంట్లా?
ఓకే, పాపం అది వచ్చేసింది. ఓకే, యు సీ, దెయ్యం నిజం చెప్పిన బైబిల్ ఇప్పుడు ఏం చెప్తుంది తెలుసా? హలో, ఇంటర్ప్రెట్ చేసేవాడు అది డెవిల్ అని ఫస్ట్ కనిపెట్టి, డెవిల్ చెప్తుంది తీసుకోకూడదని నీకు తెలుసా అని. అంటే ఏ కైండ్ ఆఫ్ స్పిరిట్ మాట్లాడుతుందని నువ్వు సెన్స్ చేయటం నీ స్పిరిచువాలిటీ. అది నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా ఈజ్ యూజ్లెస్. ఓకే, స్పిరిట్స్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. స్పిరిట్ గుడ్ చెప్పినందువలన అది దేవుడు అనుకోవద్దు, బ్యాడ్ చెప్పినను అది దేవుడు కాదు అనుకోవద్దు. కానీ నువ్వు ఆత్మని ఆత్మతో వివేచించగలిగినప్పుడు మాత్రమే నువ్వు సరిగ్గా చూస్తున్నావు అని దాని అర్థం. ఇప్పుడు అది చెప్పేది మొత్తం నిజమని చెప్పి రోజు ఒకడు వచ్చి సోది చెప్పించుకొని వెళ్తా ఉన్నాడు. బట్ వాళ్ళు డిసైన్ చేయండి ఏంది? ఆత్మని. వాళ్ళ ఆత్మ ఏంటో పౌలు వివేచించగలిగాడు. ఇది సోదే చెప్పు ఆత్మ పుత్తోన్ కాబట్టి చూసి ఇది నిజమే చెప్తుంది, రా బయటికి అన్నాడు. అదే నువ్వు చెప్పే నిజాలు ఎవరికి కావాలి? వాయ్, ఎందుకు? నిజానికి మించింది ఉంది. ఓకే, ఇంకెందుకు నిజాలు? సో ఇది కూడా ఎందుకు నిజానికి మించింది? లాస్ట్లో అర్థం చేసుకుందాం. సో నాకు పలానా దైవజనుడు అదని చెప్పి పలానా ప్రవక్త చెప్పాడు. యూ జస్ట్ జడ్జ్ ద స్పిరిట్. ఈ ప్రవక్త ఆ ప్రవక్త మీద సాడి చెప్తే ఈ ప్రవక్త ఆత్మ బాలేదని కదా దాని అర్థం. అతను ఏది చెప్పినా నువ్వు నిజంగా యేసు ప్రభు మీద ప్రేమ ఉన్నాడు అయితే చెప్పలేవు కదా. అండ్ యువర్ స్పిరిట్ ఈజ్ నాట్ రైట్. దాట్ మీన్స్ నీ ప్రాఫెసీ యాక్యురేట్ అయినా నువ్వు రాంగ్ ప్రవక్త. హలో, అర్థమవుతుంది కదా? సో మనకు వస్తున్న కంటెంట్ని బట్టి కాదు జడ్జ్ చేయాల్సింది, కంటెంట్ మించి. అసలు ఈ ఆత్మ ఏ ఆత్మ? ఇది మనకు సాధ్యమేనా? సాధ్యం. నీ ఆత్మకి తెలుసు, ఎందుకంటే మీరు అభిషేకింపబడిన వాళ్ళు కాబట్టి మీకు సత్యమేదో మీకు తెలుసు. ఎందుకంటే ఆ అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఏది నిజమో ఏది అబద్ధమో మీకు తెలుసు. దేవుడు మీరు మోసపోయేదానికి శిక్షించడు, కావాలని చేసేదానికి శిక్షిస్తాడు. సో యు నో ఇట్. ఈ కళ దేవుడు నాతో మాట్లాడినా నేను ఎందుకు అగెయిన్స్ట్ వెళ్తున్నాను? నువ్వు డిసౌన్ చేసావని కూడా తెలుసు, కానీ నువ్వు మభ్య పెట్టుకోవటం ఈజ్ డిఫరెంట్. నీ ఆత్మని నువ్వు ఎగ్జామిన్ చేయలేకపోతున్నావు. నేను మోసపోతున్నానా మోసపోవట్లేదా అని. హలో, పక్కనోడు ఆత్మ పక్కన పెట్టు, వాడు తినే చెప్పుడు మాటలు నేను వింటే ముందు నా ఆత్మ ఏమైంది? ఇదంతా ఆత్మ. అర్థమవుతుందా? సో సాతాను వచ్చి ఈ ప్రపంచం మొత్తం చేసేది ఏంటి? జస్ట్ లైస్. నీతో పక్కనోడు చెప్పేది ఏంటి? అది అట్లంట ఇది ఎట్లంట. ఇప్పుడు ఇంటి బయట అరుగుల మీద కూర్చొని ఆడపిల్లలందరూ మాట్లాడుకునేది ఏంటి? అది కొత్త టైప్ సోది. అది చెప్తాను, ఉన్నది చెప్తాను, లేదని చెప్తాను. ఆమె దగ్గర గిటారే ఉండదు, ఇలా ఇరుక్కం అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఆమె చెప్తుంది ఏంది? సోదే. వాళ్ళ కోడల మీద చెప్పి, అత్త మీద చెప్పి, దాని మీద చెప్పి, దీని మీద చెప్పి ముంచింది ఎవరిని? ఆ అమ్మాయి చెప్పింది లాస్ట్కి నీకు అది రూడ్ అవేకనింగ్. అబ్బా ఏమైందబ్బా, అప్పటికి వస్తుంది నీకు. సో అప్పటికి నువ్వు మునుగుంటావు. ఓకే, నాకు వ్యాపారం పెట్టాలి, ఉద్యోగం ఇజ్జే. ఓకే, వెరీ గుడ్. స్పిరిట్ని జడ్జి చేసావా? నాట్ ద ప్రాఫెసీ. ప్రవచనం తీసి పక్కన పెట్టు. నీకు ఆత్మ తెలుసా? డ్యూ నో ద సోర్స్? ఈ నికోదేము వచ్చాడు, నీవు చేయు అద్భుతములు ఇంకెవడు చేయలేడు. మేము తెలుసుకున్నాం. దేవుని యొద్ద నుండి పంపబడితేనే కానీ ఈ లాఠీ సాధ్యం కాదన్నాడు. ఇంత బాగంటే దేవుని మూలముగా పుట్టిన ఒక మనుషుడు గలడు, అతని పేరు యోహాను. అతను చనిపోయి తిరిగి వచ్చి ఏలియా గిలియా అన్నీ అన్నారు. నీవేనా మరి ఒకరిని మేము కనిపెట్టవలెనా? వేర్ ఈజ్ హీ ఫెయిలింగ్ ఎట్? అసలు ఆ ఆత్మ యేసు ప్రభువా కాదని కనిపెట్టడానికి ఫెయిల్ అయ్యాడేంది? హలో, ఆ మనిషి ఏమి చేస్తే నీకెందుకు? వాడు దేవుడైతే షట్ యువర్ మౌత్. అర్థమవుతుందా? డిసౌన్ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ద స్పిరిట్. ఆ వ్యక్తి ఆత్మైంది. దేవుడే వచ్చి నీ రాజ్యం కొట్టేస్తున్నాను, ఇదిగో నీలో ఒకడికే అప్పగిస్తాను, నీ భార్యలతో వాడు కూరుతాడు. అది
దేవుడే చెప్పాడా లేదా? సెలవిచ్చినవాడు యెహోవా అన్నాడు దావీదు రాజు. ఓకే, దేవుడు ఆయన చేతిలోనే పడుతుంది ప్రతిసారి. టెక్నిక్ అదే. దేవుడు రాంగ్ అవడు, నేను రాంగ్ చేశా. బట్ మనం దేవుడు ప్రేమాస్వరి పట్ల చేయడు. నీది చెడ్డ స్వభావం. నువ్వు దేవుడు ఏ స్పిరిట్లో చెప్తున్నాడు నువ్వు గెస్ చేయలేకపోతున్నాడు. దేవుడు అట్టుండడు. దేవుడు ఇట్టుంటాడు, నీకు తగ్గట్టున్నట్టున్నాడు దేవుడు. ఆయన ఏందో ఆయన్ని అసలు అర్థం చేసుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు కీ అర్థమైందా? సో ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి? హ్యావ్ టు నో ద స్పిరిట్ ఫస్ట్. అసలు చెప్తున్న ఆత్మ ఏంది అది మనం అర్థం చేసుకుంటే, మీ ఇంట్లో అది ఉంది తెలుసా, అది ఇది తెలుసా, అవన్నీ తెలుసు, నా తెలుసు, నేను నువ్వు కూడా చెప్తున్నావు, దాని తర్వాత చెప్పు. అసలు నువ్వేందో నీకు తెలుసా? నువ్వెందుకు చెప్తున్నావు? నీకు తెలుసా ఆ ప్రాఫెసీ? ఫస్ట్ జడ్జ్ ద స్పిరిట్. రూల్ నెంబర్ 1. ఓకే, సమూయేలు కూడా అన్నాడు, నీ గొర్రెనైనా ఎడ్డునైనా ఏదైనా తీసుకుని ఉంటే మీ రాజు ఎదుట నా మీద నేరము మోపవచ్చును. ఓకే, స్పిరిట్ క్లీన్ అన్నాడు, సాక్ష్యం చెప్పాడు. ఓకే, సరే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాం. మనం దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో అర్థం చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఎట్ ఇంటర్ప్రెట్ చేయాలి. ఇప్పుడు మన అమ్మే ఉంది. ఏదో చిన్నప్పుడు నాకు ఇంట్లో కట్ చెప్పారు. ఒక పిల్లోడు ఉన్నాడంట, వాడు దొంగతనం చేసి పెన్సిల్ తీసుకొని వస్తే వాళ్ళ అమ్మ ఏముందంటే దాచిపెట్టింది. అరే నాయన, అవునా, రేపు పనికి వచ్చిద్దని. వాడు ఇంకోటి దొంగతనం చేసి తీసుకొని వచ్చాడు, మా అయ్యే అనింది. ఓకే, ఇంకోటి చేశాడు. ఒకరోజు వాడు నిజంగా ఎవరినో ఏదో చేసి మొత్తానికి జైలుకి వెళ్ళాడు. అప్పుడు నువ్వు ఎవరిని చూడాలనుకుంటున్నావు అని అడిగాడు. మా అమ్మని చూడాలనుకుంటున్నాను అన్నాడు వాడు. వాళ్ళ అమ్మని పిలిచారు. పిలిస్తే మా నీతో మాట్లాడాలన్నాడు. చెప్పాను, దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి వచ్చింది. ఇంకా దగ్గర రా. ఆ కమ్మీల దగ్గరికి వచ్చిన తర్వాత, రాడ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత చెవి కొరికేశాడు. రే ఏందిరా, నీకేం దెయ్యం పెట్టిందా ఏందనింది. నేను చిన్నప్పటి నుంచి దొంగతనం చేస్తుంటే నువ్వు చేసిన దొంగతనం నాకు చెప్పలేదు, నువ్వు చెప్పుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఓకే, నేను ఏ స్పిరిట్లో ఉన్నాను నువ్వు ఆ మాత్రం గెస్ చేయలేకపోయావా? హలో. సో మమకారము, ప్రేమ, ఆప్యాయత, బంధుత్వాలు, రిలేషన్షిప్, చదువు, లాజిక్, తెలివితేటలు, నాకున్న కమ్యూనిటీ, ఇవి డిసైన్ చేస్తాయా? మీ పరిస్థితిని మీరు దేంతో ఇంటర్ప్రెట్ చేస్తున్నారు? డబ్బుతోనా, మనుషులతోనా, లేకపోతే దేంతో? ఆత్మసమ్మతమైన సంగతులను ఆత్మతో. ఓకే, ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనకు తెలియాలి. మన స్పిరిట్, అవర్ స్పిరిట్ కెన్ జడ్జ్ థింగ్స్, విచారించగలదు. ఇది రైటా కాదా? మీలో ఆ సత్యం సంబంధమైన అభిషేకం ఉంది, అది మీకు అన్నిటినీ బోధించును. ఓకే, ట్రై ఎవ్రీ స్పిరిట్ అన్నాడు, ప్రతి ఆత్మను పరీక్షించమన్నాడు. ఓకే, సో ఇది దేవుడు సంబంధమైందా, దేవుడు సంబంధమైంది కాదా? అస్ రూల్ నెంబర్ 1 టు ఇంటర్ప్రెట్. ఓకే, నాకు కళ వచ్చింది, దర్శనం వచ్చింది, ఇప్పుడు చెప్పు ఏ స్పిరిట్లో వచ్చింది? ఆ కళలో నీకు కనిపించిన స్పిరిట్ ఏంది? ఈవిలా? అట్టయితే దేవుడు నీకు ఈవిల్ జరిగిపోయింది, నీ ఇల్లు మొత్తం మునిగిపోయింది అని. అబ్బా స్పిరిట్ మిస్ అయింది. కళ బాగుంది, అక్యురేట్, కానీ స్పిరిట్ మిస్ అయింది. చాలామందికి నేనేదో పాపం చేస్తున్నాను, నాకు కళ ఇట్టొచ్చింది. నాతో కొంతమంది అనేవాళ్ళు, నేనేదో చేసేలాగా నాకు వచ్చింది, ఒకవేళ చేస్తానేమో భయం. ఓకే, నేను వెంటనే వాళ్ళకి చెప్పాను, ఇంకొంచెం కుదిరితే చేయించమను, నీ వల్ల అయితే చేయించమను, బికాస్ యు ఆర్ డిక్లేర్డ్ రైచస్. నువ్వు నీతి అని దేవుడు ఒప్పుకున్న తర్వాత నీ తర్వాత పాపని ఒప్పించలేడు. నీకు వచ్చింది అబద్ధం, నిన్ను చేయించడానికి నీకు ముందే హింట్ ఇస్తున్నాడు, ఇలా చేయొచ్చని. అర్థం ఉంది కదా? యేసు ప్రభువును బట్టి నీకొచ్చిందా, ఆయన రక్తం బట్టి, నీతిని బట్టి, పరిశుద్ధిని బట్టి, అసలు అతను ఏం చేశాడనే దాన్ని బట్టి నీ లైఫ్ని ఎవాల్యుయేట్ చేయాలా? ఓకే, కలొచ్చింది, నేను అభినవ ప్రవక్త కాబట్టి అలాగను ఇలాగ మాడుద్ది రేపు. ఓకే, పిచ్చి పిచ్చిగా నువ్వు ఇంటర్ప్రెట్లు చేసావంటే ముందు యూ నీడ్ టు హ్యావ్ దట్ స్పిరిచువల్ క్యారెక్టర్ ఫస్ట్. ఓకే, అర్థం అవుతుంది కదా? అది ఆత్మ. నీలో ఉన్న ఒక పర్సన్ నీకు దాన్ని హీ విల్ ఎక్స్పౌండ్ థింగ్స్ టు యూ. ఓకే, ముందుకెళ్దాం.
సో ఇప్పుడు యేసు ప్రభు కర్ణ పిశాచి కలిగి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇది వెళ్ళిపోతారు సగం మంది లైవ్లో నుంచి ఉండు. మరి ఇద్దరితో మాట్లాడుతున్నాడు కదా. మోషేతో అసలు చచ్చిపోయాడు, మాట్లాడుతున్నాడు. అగైన్ ద సేమ్ ఫార్ములా. ఇప్పుడు చూడండి ఇంకెంత బాగా చూపిస్తాడు యేసుక్రీస్తు. ఏలియా శరీరంతో పైకి లేచి వెళ్ళిపోయాడు. ఓకే, మోషే చచ్చిపోయాడు. ఓకే, కానీ మన అక్కడ ఒక 3 సంబంధించిన ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. అవి చెప్తే నేను కథలోంచి పక్కకి వెళ్ళిపోతానేమో, కానీ రాజాశాస్త్రం. ఓకే, సో 3 ఆర్గ్యుమెంట్లు ఏంటంటే, బయలుపేరు దగ్గర చచ్చిపోయాడు. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆయన బయలుపేరు దగ్గర చచ్చిపోయి, అంటే ఊరి బయట చచ్చిపోయాడు, అంటే ఇజ్రాయెల్కి వాగ్దాన దేశం బయట చచ్చిపోయాడు కాబట్టి నేను శరీరం ఇవ్వనని అనింది. మిఖాయేలు దూతతో సాతాను వాదించాడు. దిస్ ఇస్ 1 వర్షన్. పక్కన పెడదాం 2వ వర్షన్. మోషే శరీరం విషయమై వాదన జరిగింది. ఇతను నేను పూడ్చిపెట్టాలనంటే, జూయిష్ పర్స్పెక్టివ్, పూడ్చిపెట్టాలనంటే అతనికి బరియలు జరగడానికి వీల్లేదు, ఎందుకంటే ఒకరిని చంపాడనింది. అతను నరహంతకుడు, అతన్ని ఎట్ట పూడుస్తావు, కర్సు వల్ల చచ్చిపోయాడు, నో అనింది అనమాట. అదనమాట మిఖాయేలు దూతకిను సాతానికి జరిగింది. ఇప్పుడు 3rd వర్షన్. ఓకే, ఒక మేఘం వచ్చింది, మేఘం వచ్చి మోషేని ఎత్తుకెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు బాడీ కోసం మిఖాయేలు దూత వచ్చాడు, జస్ట్ టు రిజరెక్ట్ మోషేని తిరిగి లేపటానికి. అది ఆ దూత సాతాన్ వచ్చి అట్లా కుదరదు అనింది. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ 3 ఇంటర్ప్రిటేషన్లు. ఇప్పుడు వీటిలో ఏది న్యాయమైంది అనేది మనకు అనవసరమైన విషయం. కానీ ఒకటి గ్యారంటీ ఏంటంటే, మోషేయు ఏలియాయు వచ్చి తాబోరు కొండ మీద యేసుక్రీస్తు మాట్లాడారా. కాబట్టి దాన్ని బట్టి నేను అనుకోవటం ఏంటంటే, మోషే శరీరం కూడా లేసేసింది. బికాస్ ఎందుకు అనంటే, యేసుప్రభు వాళ్ళతో ఏమన్నాడంటే, పరలోక రాజ్యం వచ్చేంతవరకు ఇక్కడ మీలో మరణం చూడరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపించాలి. చూపించడానికి శాంపుల్గా లేచిన 2 తీసుకొని వచ్చి కొండ మీదకి, వీళ్ళిద్దరు చచ్చిపోలేదమ్మా, అదేమో సమూయేలు డెవిల్తో మాట్లాడలేదు, వీళ్ళు చచ్చిపోలేదు, వాళ్ళు బతికున్న వాళ్ళు అని చెప్తున్నాడు. చచ్చిపోయారా? నా వాళ్ళిద్దరు బతికున్నారు. పునరుద్ధానం ఎలా ఉంటుంది? పరిశుద్ధులు అందరూ యేసు ప్రభుతో ఉండరా? సో ఇదే చూపిస్తున్నాడు ఎగ్జాంపుల్. ఓకే, పరలోక రాజ్యం చూచే వరకు మీలో ఎవరు చచ్చిపోరని చెప్తున్నాను అన్నాడు. కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు, 2 పరిశుద్ధులు తీసుకొని. ఎట్లుంటుంది? ఎలియా చూసావా? రిజరెక్టెడ్. ఇది చూసావా? రిజరెక్టెడ్. నన్ను చూసావా? ఆయన రూపాంతరము పొందెను, రిజరెక్టెడ్. ఎట్లుంటాను? సరే, పేతురు మాటల్లో ఏందాం. ఆయన మహా దివ్య మహిమ నుండి మేము ఆయన్ని ఆ కొండ మీద మేము ఉన్నప్పుడు ఆయన్ని చూసాము, పరలోకం నుంచి ఒక స్వరం వచ్చి అన్నీ చెప్పాడు కదా. మోషే ఏలియా అంతో పాటు వచ్చారని. సో వాళ్ళకి అది గుర్తుంది. సో వాళ్ళు మహిమలో కనిపించారు. అంటే రిజరెక్షన్ అనే దాని శాంపుల్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు అంత చెప్పి పేతురు ఏం తీసుకుంటున్నాడో చూడాలి. హలో, పేతురు కొండ మీద ఉన్నాడు, తిరిగి లేసినట్టుగా మహిమలో. ఇప్పుడు ఈ కర్ణపిశాచి దానికి ఎట్లా కనపడ్డాడు? లైట్ లాగా ఎలోహీమ్ అనింది, అది దేవుడు కనిపించాడు. ఇప్పుడు 2 దేవుళ్ళు ఉన్నారు అక్కడ, యేసుప్రభు దేవుడితో కాకుండా. ఓకే, 3. ఓకే, సో కనపడతా మీతో ఒక బాధ, దేవుడని యేసుప్రభుతో సమానం చేశాను. షో నా జీసస్, వీళ్ళ పేరు ఎలోహీమ్, ఆయన పేరు యెహోవా అని బైబిల్లో ఒక్కళ్ళనే అంటారు అది దేవుడిని. ఎలోహీమ్ అంటే ఎవరినైనా అనొచ్చు, దేవదూతలను అనొచ్చు, పరిశుద్ధులను అనొచ్చు, ఎవరినైనా దేవుడనే అనిద్ది బైబిల్. ఓకే, సో ఆ కొండ మీద ఉన్నప్పుడు పేతురు వీళ్ళిద్దరూ, పేతురు యాకోబు యోహాను నిద్రపోతున్నారు. మెలకు వచ్చింది, చూస్తే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలను కట్టుదు బండ్రి. ఇప్పుడు చచ్చిపోయిన తిరిగి లేచారో మరి చచ్చారో ఏదో సంథింగ్. ఇప్పుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడా, లేకపోతే కొండ మీద చచ్చిపోక ముందున్నాడా? అవునా? ఇప్పుడు దావీదు రాజు ఎక్కడున్నాడు? పాతాళంలోనే. మృతులందరూ ఎక్కడున్నారు? పాతాళంలోనే. కానీ వీళ్ళిద్దరు మాత్రం బయటకు వచ్చున్నారు. వీళ్ళిద్దరు అటు పోలేదు కాబట్టి. ఓకే, సరే. అయితే ఆ కొండ మీద ఉండి యేసు ప్రభు విట్నెస్ ఇస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. యు సీ మై స్పిరిట్ అన్నాడు. నాకు గనక ఈ దర్శనం కనబడితే ఇంక నేను ఒంగోలులోనే ఉంటాను, నాకే కనబడింది అంటాను. ఓకే, నేను తీసుకెళ్ళాడు కొండ మీదకి. పునరుద్ధానం ఎట్టుంటుంది తెలుసా? ఇంకా బోర్డు పెట్టుకుంటానేమో, ఫ్లెక్స్ కట్టించుకొని. కానీ దట్ ఈస్ నాన్ సెన్స్ అన్నాడు. అంత కొండ మీదకి తీసుకొని వెళ్ళి చూపిస్తే
ఏలియా, మోషే, యేసు ప్రభు మాట్లాడుకుంటే వీళ్ళు చూసి ఏం దర్శనం రా ఇది అనుకుంటే ఒక ఉరుము వచ్చింది, దా అనింది. వీళ్ళు నేలకు అతుక్కున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పింది. మీరు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉండండి అని చెప్పిందా? సరే ఉండండి ఒక నిమిషం, వెయిట్. ఆ దర్శనం కలగగానే ఈ ముగ్గురు ప్రవక్తల ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అపోస్తలు ముగ్గురిది, నీకొకటి, మోషకొకటి. మనం వాగుతాం కల్లో అయినా, ప్రాఫసీ వచ్చేటప్పుడైనా. యూసి మీరు ఇంటర్ప్రిటేషన్ ఏంది? అసలు అతను ఏం చెప్తున్నాడు, ఏం తీసుకోవాలనేది. హౌ టు బీ అన్ ఇంటర్ప్రిటర్. నీకు వచ్చేది ఎట్లా వివేచిస్తావు? ఏంటి స్టాండర్డ్ ఏంటి? రూల్ నెంబర్ 1 స్పిరిట్, అండ్ రూల్ నెంబర్ 2 ఓకే. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 ఒక దగ్గరే ఉంటాయి. పేతురు పత్రిక తీయండి. రెండవ పేతురు 16. ఇలా అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి ప్రభు అయిన యేసుక్రీస్తుని శక్తిని, ఆయన ఆగమనమును మేము మీకు తెలుపలేదు. ఏదో కట్టుకథలు కాదు. ఓకే, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారం అయితిమి. ఎప్పుడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన ఆ కొండ మీద. ఆ శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్ద నుండి వచ్చినప్పుడు తండ్రి వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. చెప్పాడా లేదా? తాబోరు కొండ మీద జరిగేదే చెప్తున్నాడా లేదా? సో ఆ మహా దివ్య మహిమ నుండి మేము కల్పనా కథలతో చెప్పట్లా యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన దేవుడని. నా నెంబర్ 1 విట్నెస్ ఎవరంటే, మోషే లేచాడు, ఏలియా లేచాడు. వీళ్ళిద్దరు చెప్పారు కాబట్టి, యేసు ప్రభు చెప్పాడు కాబట్టి కూడా కాదు, మహా దివ్య మహిమ నుండి దేవుడే మాతో మాట్లాడాడు. సరే, ఇది రూల్ 2. ఎవరు మాట్లాడినట్టు? సో మీకు వచ్చిన కళ, దర్శనము, వాక్యము మీతో ఎవరు మాట్లాడారని మీరు అనుకుంటున్నారు? ఎంత స్ట్రాంగ్గా నువ్వు చెప్పగలవు దేవుడు మాట్లాడాడని? దట్ డిటర్మైన్స్ యువర్ లైఫ్. నీ నీ ప్రాణం అంతా పెట్టుకోవాల్సిందా? అతనా చచ్చిపో ఆ మాటకి. అది కాదు అని అంటే నీ జీవితం అంతా వేవరింగే, అటు ఇటు అలల చేత కొట్టబడినట్టు. సో ఇప్పుడు పేతురు ఎందుకు తీసుకున్నాడు? ఆ దివ్య మహిమ నుండి పై నుండి ఒక వాయిస్ వచ్చి ఏం చెప్పింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని చెప్పింది. అని ఇది రూల్ 2 అని చెప్పి ఇంతకన్నా గొప్పది ఉంది అన్నాడు. దేవుడే నాతో మాట్లాడినా అంతకు మించిన గ్రేట్ థింగ్ ఉంది అని చెప్పి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు పర్యంతము ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగించు దీపమైనట్టున్నది ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఓకే అని ఏం చెప్తున్నాడు? సో వాక్యం ఈజ్ ద హైయెస్ట్ అన్నాడు. నాకు దేవుడు మాట్లాడినా ఓకే, అది రూల్ 2. బట్ రూల్ 3 ఈజ్ వెరీ పవర్ఫుల్. అంతకన్నా స్థిరమైన వాక్యం మనకుంది. ఎందుకంటే దేవుడు మాట మార్చొచ్చు. ఏలియాతో అన్నాడు, పోయి చెప్పుపో, ఆహాబు నేను శిక్ష విధిస్తానని అన్నాడు. అతను గోని పట్టు కట్టుకున్నాడు లేదో, ఏయనని చెప్పు అన్నాడు. మారుస్తాడు. మరి దీన్ని మార్చలేడు, దీన్ని మార్చలేదు. మీకు అర్థమవుతుంది కదా? సో ఒక దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో మీ స్పిరిచువాలిటీని ఎంత స్ట్రాంగ్గా కట్టుకోవాలి, ఎలా కట్టాలి ఇప్పుడు అర్థమవుతుందా? సో నెంబర్ 1 ఐ హ్యావ్ టు జడ్జ్ ద స్పిరిట్. నెంబర్ 2 వాయిస్ ఎవరు, దాని అథెంటిసిటీ ఏంది, ఇది దేవుడే. నెంబర్ 3 అంత ఆ సాక్ష్యం ఇచ్చిన ఆ దేవుడికి వాక్యంలో నాకు చూపించే ఒక సాక్ష్యం కాదు. ఎందుకంటే దీనిలో పొల్లైనను సున్నా అయినను ఈవెన్ ద అయోట అన్నాడు, చిన్న మార్క్ గ్రీక్లో. ఓకే, అది కూడా తొలగిపోదు అన్నాడు. ఇది ఇంతే, ఓకే, స్థిరం అన్నాడు. ఓకే, సో డిసాన్ చేసేవాడు
మీరు దేవా నాతో మాట్లాడన్న తర్వాత మీకు దేవుడు వాక్యమే ఇచ్చాక మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? యూసీ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? ద మీడియం, మాధ్యమం ప్రాబ్లం అంతా. నువ్వు దేవుడి వాయిస్ వినటానికి ఏ మీన్స్ వాడుతున్నావు అనేది నిన్ను సక్సెస్లోకి నడిపించేది లేదా నిన్ను ఫెయిల్ చేసేది. దేవుడు నేను ఎటు మాట్లాడదా, కానీ ద మీన్స్, నువ్వు ఏ మాధ్యమం నుంచి వస్తున్నావు అక్కడ నీ సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. మీకు అర్థం అవుతుందా? సో ఇప్పుడు మనం సౌలు ఎగ్జాంపుల్కి వద్దాం. సౌలు దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా దేవుడు మాట వినటానికి సౌలు ఎంచుకున్న మాధ్యమం ఏంది? ఏ స్పిరిట్లోంచి నువ్వు నన్ను వింటావు? అంటే నువ్వు భయభక్తులు కలిగిన వాడు అవటానికి దెయ్యం చేతని మాట్లాడిస్తే కానీ రక్షణలోకి రావా? మీకు నేను అంటుంది అర్థం, దెయ్యాలు సువార్త చెప్తే మనం నమ్ముతామా? చచ్చిపోయిన తర్వాత లాజరు అబ్రహాం రొమ్మును కొనిపోయిన తర్వాత ధనవంతుడు ఉండి, అయ్యా నాకు 5 సహోదరులు ఉండిరి, లాజర్ని పంపుము, వాడు వెళ్ళి చెప్తే అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వాక్యం ఈజ్ ద హైయెస్ట్. దానిలో నేనున్నాను, అది వాళ్ళు తీసుకోవాలి. దాన్ని మించి ఇంకేమన్నా చేశాడంటే కష్టం అన్నాడు. సరే, ఇప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వెళ్దాం. సో ఈ మీడియం ఉంది కదా, మీడియం అంటే మాధ్యమం, ఆ అమ్మాయి ఉంది కదా, ఇవేం చేస్తుందంటే చూసి వెలుగ్గా వస్తున్నాడు. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే సౌలు వినే అవకాశం తక్కువ. సౌలు డైరెక్ట్గా సమూయేలుని వినటం అనేది అలా రాశారని నా ఉద్దేశం. మీనింగ్ ఎందుకు అలాగంటే, చచ్చిపోయినోడిని నువ్వు వినలేవు, ఓకేనా? ఈ దరిద్రం ఏం చేస్తుందంటే నీకు ఇంటర్ప్రిట్ చేసి పెడుతుంది. ఓకే, ఈ మధ్యలో ఉన్న మాధ్యమం ద్వారానే నువ్వు తెలుసుకోగలవు. నేను అంటుంది మీకు అర్థమైందా? ఉండండి, నాణ్యం మీద నువ్వు వేలు పెట్టి నేను వేలు పెడతాను. నా చిన్నప్పుడు ఒక సీరియల్ వచ్చేది, అన్వేషణ. స్కూల్లో వెళ్ళి మేము కూడా జరుపుకుంటా ఉండేవాళ్ళం. ఏమి రావట్లేదు లంచ్ అవర్లో. ఓకే రే, ఇప్పుడు కాదురా, రాత్రులు రా, లైట్లన్నీ ఆపేసి, రాత్రి మా ఇంటికి వచ్చిందిరా, ఊరుకో. సో ఇప్పుడు దెయ్యం వస్తే నేను అంటదా? నో. సరే. ఇప్పుడు పుత్తోన్ను దెయ్యం పట్టింది, సరే చర్చిలో దెయ్యం పట్టింది. నేను డైరెక్ట్గా ఏంటి నువ్వు తెలుగా, నీది తమిళ లేకపోతే జర్మనా అని దాన్ని అడుగుతున్నానా? లేకపోతే ఈడు మాట్లాడుతున్నాడా నాతోటి? దెయ్యం పట్టినోడు నాతో మాట్లాడుతున్నాడా? నేను స్పిరిట్తో మాట్లాడుతున్నానా? నేను స్పిరిట్తో మాట్లాడటానికి మాధ్యమం ఎవరు? ఏది అట్టున్నాడు? ఈ మనిషే వీడు నేను మాట్లాడిన చెవి వింటే అది మళ్ళీ చెప్పింది వీడు నోట్ తోటి నాకు చెప్తున్నాడు. సో వీ నీడ్ ఏ మీడియం. అర్థమైందా? లేకపోతే స్పిరిట్ యు కెనాట్ లిసన్. అర్థమవుతుందా? వీ నీడ్ ఏ స్పిరిట్. మనకు 2 కావాలి, ఈదర్ ఫ్లెష్ అయినా కావాలి, లేదు హోలీ స్పిరిట్ అయినా కావాలి. ఈ 2 లేకపోతే వినలేం. అర్థమవుతుంది కదా? నీకు 2 బాడీస్ కావాలి. ఒకటి శరీరం, దాంతో వినొచ్చు, దాంతో చూడొచ్చు. లేదు స్పిరిచువల్ బాడీ కావాలి, దాంతో వినొచ్చు, చూడొచ్చు, తాకొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు? హీఈస్ యూజింగ్ ద స్పిరిచువల్ బాడీ. ఒక నార్మల్ పర్సన్ ఏం చేస్తున్నాడు? కర్ణపిశాచి, ఇది ఫ్లెష్ వాడుతున్నాడు. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు ఇతను ఏ మాధ్యమం వాడుతున్నాడు? ఒక మీడియంని వాడుతున్నాడు. ఆ మీడియం మాట్లాడుతుంది. ఇంకా అమ్మాయి లేదు, సమూయేలే. ఓకే, ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నువ్వు యెహోవా నిన్ను ఎడబాసి, ఇది చేసి, అది చేసి, వాయిస్ లేదు, వాయిస్ నీకు కట్టినపడిద్ది. యేసు ప్రభు కూడా కర్ణపిశాచితో నేరుగా మాట్లాడొచ్చు కదా, వాడితో ఎందుకు మాట్లాడుతున్నాడు? వాడనగా సేన అంటే అతనే కదా, ఇంకా ఏ మీన్స్లో మాట్లాడతాడు? డెవిల్ మాట్లాడలేదు కదా.
ఆయన సమాజ మందిరంకి వెళ్ళినప్పుడు మమ్మల్ని నశింపజేయవచ్చితువా అని చెప్పి దయ్యాలన్నీ అంటే ఈయనొక్కడే విని ఏమీ లేదు ఉండండి మీరందరూ అన్నాడా? లేకపోతే మనుషులందరినీ కామ్గా ఉండండి అన్నాడా? ఎవరు మాట్లాడారు? సో ద మీడియం. మీకు నేను అంటున్నారు ఇప్పుడు మనం వద్దాం. నేను ఇందాక అన్నానే మనందరం ఆ ప్రాక్టీసులు చేసి ఉంటాను. నేను మస్తాన్ దర్గాకి చిన్నప్పుడు జ్వరం వేసినప్పుడు వెళ్ళా. మీకు అర్థమైందా? దర్గా ఏంటి? నాకు పెద్ద అయిన తర్వాత చచ్చిపోయింది సమాధి. సో ఆ దర్గాగాడు ఏం చేస్తున్నాడు? ఒక స్పిరిట్తో మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. ఏం మన ఒంగోలులోనే కలదు, నెమల్పించం కాదు అది. తాయెత్తు ఇంకేందేందో మళ్ళీ వాడిస్తాడు. మనం అక్కడిక్కడ కొట్టులో కొనుక్కోవద్దని సాంబ్రాన్ని వాడి దగ్గర తీసుకోవటం. ఓకే, సో తూ పిల్లోడు భయపడ్డాడమ్మా. రేపొద్దునకి అయిపోయిద్ది పో. మరి వాడి డెవిల్ని పంపుతాడో ఏమో మా ఇంటికి, అది అయిపోయిద్ది. ఓకే, వాళ్ళిద్దరూ వచ్చి ఆ డెవిల్ మా ఇంట్లో ఉన్న డెవిల్ ఇద్దరు డిన్నర్ చేసుకుంటే నా జోలికి రారు. అట్లా ఫ్రీగా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది వెళ్ళినట్టు. అమ్మ నీ గోత్రం చెప్పు, నక్షత్రం చెప్పు. మనం ఏ మీడియంను వాడుతున్నాం? మీడియం ఏంది? బ్రెయిన్లెస్ ఫెలో అంటారు మనల్ని. యు కెనాట్ జడ్జ్ ద మీడియం. ఎవరి ద్వారా నువ్వు నిజాలు వినాలనుకుంటున్నావు? ఇంకా మనం మరీ అల్పులం. అక్క అవునక్క నువ్వు చెప్పిందంతా నిజమేనక్క. అక్క పరిశుద్ధాత్మ, నువ్వు ఏమైపోయింది నీకు? అసలు వినకూడదు మనిషిని. డోంట్ యు నో దట్ హీస్ ఫ్లెష్? వాడి శరీరం అని నీకు తెలీదా? మాట్లాడుతుంది బలహీనతలని నీకు తెలీదా? వాడికి భయం ఉంటే నీకు భయం ఆత్మ వచ్చింది కదా. యు సీ ద మీడియం ఇస్ ఫ్లెష్. అసలు సాతాను వచ్చి ఇది నిజమా? ఓకే, వీళ్ళిద్దరూ దేవుడు అవటం ఒకరి ద్వారా తెలుసుకున్నారు. బట్ హియర్ ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళిద్దరికి ఫ్లెష్ కాదు, స్పిరిట్. ఓకే, సో అపవాది వచ్చి మీరు తింటే దేవతల వల్లే ఉంటారని దేవునికి తెలియనని చెప్తే వాళ్ళ మాట విన్నారా లేదా? ఇప్పుడు ఆదాము అవ్వ వచ్చిన స్పిరిట్ని జడ్జి చేశారా? డిసాన్ చేశారా? నో. వీడెవడు? మనకు అది మంచి అనిపించింది. సో అప్పుడు ఆత్మలో ఉన్నోళ్ళనే అలా అయితే ఇప్పుడు సాతాను మనకి ఎన్ని చెప్తుంటాడు? టీవీ పెట్టు, టీవీ 9 నుంచి 5 నుంచి ఇంకా మనం సోషల్ మీడియా అయితే నాకు అనిపించిందల్లా రాయటమే, దాన్ని వీళ్ళు మళ్ళీ చూడటమే. ఇంకెవ్వరు ఖాళీగా ఉండరు, తిప్పుతూ ఉంటారు. ఇంకా ఇన్ని వాయిస్లా నీకు అన్న అవసరం లేదు. మీకు నేను అంటున్నా, సో ప్రజలకి డివినేషన్ అర్థమైంది, ఈ చేతబడులు చూడటం బాగా అర్థమైంది. అది ఉందా, ఎట్లా అయ్యిందా. నేను ఒకరోజు కారు తీస్తా కారుని వెనక్కన్నా. ఫస్ట్ 8 వే రివర్స్ గేర్ వేసి కారుని వెనక్కన్నా. ఒకడు నా దగ్గరికి వచ్చి కిటికీ దగ్గరికి వచ్చి ముందు బండి ముందుకెళ్ళాలి, ఆ తర్వాతే వెనక్కి వెళ్ళాలన్నాడు. అంటే శుభసూచకం అనమాట. ఒకరోజు కాముకున్నానా, ఆగు అని ఏదోదో మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళు. ఏందా వీళ్ళు ఇప్పుడు లేనిదే శ్రద్ధ నాతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు పో ఆమె వెళ్ళిందిలే అన్నారు. ఏమేమి మీడియంస్ నుంచి మన జీవితంలో ఏమేమి జరుగుతాయో. సిగ్గు శరం ఉందా? నీకు పట్టకుండానే పిశాచి పట్టింది. మీకు అర్థమవుతుందా? సో ఈ చిల్లంగితనము సో నీ బేస్ ఏంటి?
మీడియమ్స్. నీ పక్కనోడు, నీ ఫేవరెట్, అమ్మ, అక్క, నాన్న, ఫ్లెష్ ప్లస్ ఇది కాకపోతే ప్రవచనం, కళ, దర్శనం. ఈ మధ్య నాకు ప్రవచనం వస్తుంది. ప్రవక్త అనేవాడు, వాడి ప్రవచనం వాడి ఎంత క్యారెక్టర్ ఫస్ట్ అడగండి. అలా చూపిస్తున్నాడు మరి అంటాడు. నీకు కావాలి కదా అది, నువ్వు వాడిని ప్రాక్టీస్ చేసేసుకోవడం, నేను చెప్పినట్టు జరుగుతుంది. దట్స్ రాంగ్. సో ఇప్పుడు సౌలు, మీకు అర్థమైంది అనుకుంటాను మీడియం ఎట్లా వాడాడో. ఇప్పుడు సౌలు వాడిన టెక్నాలజీ ఏంటి? ఫస్ట్ నుంచి సౌలుకున్న దుర్బుద్ధి ఏంటంటే, అమాలేకీయుల దగ్గర నుంచి లేదు, యెహోవా ఆజ్ఞను నేను విన్నాను. అర్థమవుతుందా? సో ఇదే చర్చ్ మొత్తం, ఎక్కడికి పోండి ప్రతి చర్చ్లో ఉన్న తీవ్రమైన దరిద్ర స్పిరిట్ ఇదే. ద నెంబర్ 1 అండ్ ద లాస్ట్ స్పిరిట్ ఇదే. అదేంటంటే దేవుడికి మనం బోధించటం. ఓకే, దేవుడు ఇలా చేయని చెప్పాడు, వెంటనే సౌల్ నేను యెహోవా చెప్పినట్టే చేశా. సౌల్ ఆత్మేనా పనిచేస్తుంది. చూసి ఎంత బ్యాడ్గా ఉందో తన ఆత్మ. కాబట్టి తర్వాత ఏం చేశాడు? ఫిలిస్తీన్లు అందరూ అక్కడ చేరి ఉన్నారు కాబట్టి ఇతను ఎటు వినడు. కాబట్టి వినని వైపే దేవుడు, సరే నువ్వు వినవుగా పో, నీకు నచ్చిన పద్ధతిలో పో అంటే లాస్ట్కి కర్ణపిశాచి దాని దగ్గరికి వెళ్ళి తేలాడు. సో దేవుడి మాట విననోడు ఎటెండ్ అవుతాడో మీకు అర్థమవుతుందా? సో దేవుడు ఒకటి చెప్పిన తర్వాత మనం దాన్ని ఇంటర్ప్రెట్ చేసామనుకుందాం. నెక్స్ట్ టైం దేవుడు చేసేది ఏంటంటే, నీ మాట నువ్వు వినే వాళ్ళ దగ్గరికి నిన్ను పంపటమే. ఎగ్జాక్ట్గా నువ్వెవరిని వింటావు? వాళ్ళందరిని తెచ్చుకోవాలి. ఆ వేస్ మొత్తం రాంగ్. ఇందుకే అందరూ ఫెయిల్ అయ్యేది. అర్థమవుతుందా? సో మీతో ఏ మీడియం మాట్లాడినా, ఇప్పుడు ఈ మీడియం, ఈ నెక్రోమాన్సర్ అనే మీడియం, కర్ణపిశాచి అనే మీడియంలో ఏ హోలీ స్పిరిట్ వచ్చి మాట్లాడతాడా? నో, అందుకు కొట్టి పడేస్తాడు. నో 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 నో, నువ్వు రాంగ్ వైపు వెళ్ళి మాట్లాడావు, నువ్వు రాంగ్. అది చెప్తే దాని ఇంటర్ప్రిటేషన్తో నువ్వు నాతో నడుస్తావా? ఎవడు యెషయా 8లో అంటాడనమాట, జీవించే వారి విషయమై చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం విమర్శ చేయదుమా? షల్ వి కన్సల్ట్ ద డెడ్ ఫర్ ద లివింగ్ అన్నాడు. ఓకే, బతికినోడు గురించి చచ్చినోడు పోయి అడుగుదేంటి అన్నాడు. అర్థం అవుతుంది కదా? సో యు నీడ్ అన్ ఇంటర్ప్రెటర్. ఇఫ్ దెర్ ఇస్ నో ఇంటర్ప్రెటర్, ఓకే, యూర్ అవుట్. యూ హ్యావ్ టు ఇంటర్ప్రెట్. నువ్వు ఇంటర్ప్రెట్ చేయాల్సి వస్తుంది. అదే సౌల్ తప్పు. అర్థమైందా? మళ్ళీ చెప్తా, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక కలో దర్శనం వచ్చిందంటే, రేపు నీకు బిల్డింగ్ వచ్చింది వెంటనే న్యూస్ పేపరా ఎక్కడ ఆ బిల్డింగ్ అంట, పేడ వదిలిపోతావు. చేయాల్సిందే, వేర్ ఈస్ ద ఇంటర్ప్రెటర్? ఐ am నాట్ ద ఇంటర్ప్రెటర్. నేను కాదు ఆ కళని వివేచించాల్సిన వాడిని. నీకు ఇంకోటి చేసి పెట్టాలా జాబ్. దట్ ఈస్ ద రీజన్ వై యూ నీడ్ ద హోలీ స్పిరిట్. సౌలు అభిప్రాయం ఏంటంటే, దేవుడు ఎట్నుంచైనా మాట్లాడగలడు మీకులాగా. దేవుడు చెట్లోంచి మాట్లాడతాడు, రాయిలోంచి రప్పలోంచి దేవుడు రాయిలోంచి మాట్లాడినా దేవుడు మళ్ళీ రాయి నేను మాట్లాడానని నీకు చెప్పాలి, లేకపోతే రాయి కూడా వేస్టే. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దావీదు, షిమి వచ్చాడు, దుమ్మెత్తిపోసి రాళ్ళతో కొడుతున్నాడు. చీచిపో దుర్మార్గుడా, నరహంతుడా. ఒకసారి ఆలోచించుకున్నాడు, చీచిపో రైటే, దుర్మార్గుడా రైటే, నరహంతుడా కూడా రైటే. వీడు ఇదే టైంకి వచ్చి మళ్ళీ తిట్టవేలా ఎగ్జాక్ట్గా దావీదు రాజు ఇప్పుడు యెహోవా తిట్టే మోడ్లో ఉన్నాడు. కామ్గున్నాడు. అభిషేక్ అనుకుంటే, ఈ కుక్క లాంటి వాడు, నేను వెళ్ళి వాడిని ఏదైనా చేయనా అన్నాడు. సెరూయా కుమారులారా, మీతో నాకు ఏమి? వాడిని తిట్టమని యెహోవాయే ఆజ్ఞ ఇచ్చాను, వాడిని తిట్టనియండి.
చిమ్మికి కూడా తెలియదు పాపం ఏం తిట్టాలో. వాడు అన్ని అబద్ధాలు తిడుతున్నాడు. సౌలు కుటుంబానికి నువ్వు చేసినందుకు నీకు బాగానే జరిగింది అన్నాడు. పిచ్చోడా, నీకు సౌలే తెలుసురా, అది బయట. నేను చేసిన పాలిటిక్స్ నీకేం తెలుసురా? ఉరియా నేను చేసింది నీకేం తెలుసు? మంచి వాటికి తిడతారా, తిట్టు తిట్టు తిట్టు, ఉబ్బరు అదంతా లైట్. అందుకని సుఖంగా ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మహామేధావి, కంత్రి కింగ్, ఓకే, జ్ఞానమందు దేవదూతల జ్ఞానము అంటే జ్ఞానం గలవాడు అనిందనమాట. అక్కడ ఉన్న ఒక అమ్మాయి వచ్చి, ఓకే, తిక్క స్త్రీ వచ్చి మందసం తీసుకొని వెళ్తుంటే దేవుడి మీద సెంటిమెంట్ వేస్తాడు. యెహోవా నన్ను ప్రేమించిన ఎడల మరే సామాన్యుడు కాదురా నువ్వు, నన్ను తిరిగి ఆయన మందసము చూపించడు. ఈయనకేందంటే నేను నిన్ను ప్రేమించానని చెప్పుకోవాలి, చూపించుకోవాలి. నువ్వు అలాగే వెయిట్ చేస్తావా? నాకు కావాలి ఆత్రం నువ్వు రా నువ్వు విచారణ చేసేస్తాను యెహోవా అన్నావా? యూ నీడ్ ఏ ప్రూఫ్. బట్ అతను అడుగుతున్నాడు, నన్ను దేవుడు ప్రూవ్ చేయని. నాకు మాటతో ప్రూవ్ చేస్తే వద్దు, ఈసారి నేను ఆయనకి ప్రియుడిని ఆయన ఒప్పుకోవాలి. ఒరే నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు దేవుడితో గేమ్ ఆడుతున్నావు. అండ్ గాడ్ ఈజ్ గుడ్, హీఈస్ లవింగ్, ఆయన చేస్తాడు. సో ఈ బాగా అర్థం చేసుకున్నాడు. ఆకీష్ దగ్గరికి వెళ్ళాడు, దొరికాడు ఆకీష్కి. ఇంకా సొంగ ఖర్చుకుంటూ ఏదేదేదో చేశాడు. ఆకీష్ వీడిని నా దగ్గర తీసుకెళ్ళి వెళ్ళిపోండి అన్నాడు. సమయస్ఫూర్తి వాడాడు. కానీ తర్వాత బయటకు వచ్చి కీర్తన 34 ఏమన్నాడంటే 4, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఏం చేశాడు? నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఉండు నాకు శ్రమ రాగా నేను దర్గా యొద్ద విచారించా, డాక్టర్ యొద్ద వచ్చారు, ఉన్న అందరి దగ్గర విచారించా. నాకేమొచ్చింది? డెత్ వచ్చింది. సమాధానం కాదు, అశాంతి. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? అసలు సౌలు రాజు కుక్కని వెంటబడుతుంటే వీడు ఎటు పారిపోవాలో తెలియక గోడదు గబక్కన ఆకీష్ దగ్గరికి వెళ్తే అబ్బా దొరికాను అనుకోని లైట్లు వేయగానే దొరికేశాడు. నేనే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా నేను కొంచెం యాక్టింగ్ చేస్తాను, నీకు ఓకేనా అన్నాడు. పదరా నేను ఎట్టో బయటికి తీసుకొని వస్తాను. ప్రభు అన్నాడు, బయటికి తీసుకొని. నా ఆపదలన్నిటిలో ఏం చేశాను అన్నాడు? లర్న్ దాట్. దేవుడిని అడగటం నేర్చుకోవాలి, విచారించగా. అసలు సూపర్ 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 పవర్ఫుల్ మాట. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి నన్ను తప్పించను. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు అడిగాడు? బాధ పీక్లో ఉన్నప్పుడు. సేమ్ సౌలు రాజుకు కూడా భయం ఫుల్ ఉంది. ఒక మీడియం కోసం ఎత్తికాడు, ఒక మాధ్యమం కోసం ఎత్తికాడు సౌలు రాజు. దావీదు రాజు బాధలన్నిటిలో నేను నిన్నే అడుగుతున్నా, నేను నిన్నే నమ్ముకుంటా. దేవుడా నువ్వే నాకు జవాబు చెప్పా, నువ్వే డెఫినెట్గా దేవుడు ఆన్సర్ ఇస్తాడని నమ్మాడు. ఇక్కడ విశ్వాసం కనబడుతుంది, అక్కడ తెలివితేటలు, నీ జ్ఞానం కనబడుతున్నాయి. మీకు నేను అంటుంది అర్థమవుతుంది కదా? సో ఫ్లాష్ కనబడుతుంది, నీ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ లైఫ్ కనబడుతుంది. కానీ ఇక్కడ దేవుడు నాకు ఇది చేయాలి, దేవుడు ఇక ఈ అధ్యాయం అంతా ఆపదలును విచారణే. చూసుకోండి. ఓకే, సో నేను ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగాను. ఆయన వైపు చూశాను, లేదో లైట్ వచ్చేసింది. నా ముఖం ఎన్నడూ లజ్జింపకపోను. తర్వాత 15, యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలకును. సో అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడిని అడిగినా జస్ట్ డిసైన్, దేవుడు కష్టంలో ఉన్నవాడితో మాట్లాడతాడు, అంతే. హీ నోస్ దట్. ఓకే, నెక్స్ట్ చూడండి. నీతిమంతుల మొర యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు ఆయన రక్షించు. దేవుడు తత్వం, దేవుడు నేచర్ బాగా అర్థం. నేను సమస్యలో ఉన్నానా, ఇట్ డిమాండ్స్ గాడ్, పక్కా మాట్లాడతాడు. మాధ్యమం ఏం చెప్పండి? మీ సమస్యలే. సమస్యలో నీకు చేతబడి చేసేవాడు కాదు కావాల్సింది, సమస్యే నీ మాధ్యమం. దేవుడు నీతో మాట్లాడటానికి, సమస్యలో మాట్లాడటానికే. సమస్య వస్తే మళ్ళీ సమస్యలో నువ్వు ఇంకొక దాన్ని తీసుకొచ్చుకున్నావు. హలో,
అర్థమవుతుంది కదా? సో సమస్య ఉంది, నేను ప్రార్థన చేశాను బ్రదర్, ప్రార్థన చేస్తే నాకు ఇంకా పీసరా. నువ్వు దేవుడికి చెప్తున్నావు, సౌలు రాజు కనిపిస్తున్నాడు నీలో. అర్థమవుతుంది కదా? వీళ్ళు ఎక్కువ నాకు అలా చెప్పాడు, కానీ దేవుడు నీ కాని ఉందంటే నిన్ను బాగు చేయలేం. ఓకే, దేవుడు మనకి ఈ వాక్యం చూపించిన తర్వాత కూడా ప్రభువా తండ్రి ఇంకొకసారి నాతో క్రికెట్ ఆడతావా, నెంబర్ 6 ఈసారి, ఇది ప్రభువా, ఇది నాకు నచ్చింది. దేవుడు మాట్లాడటం అంటే నువ్వు చూస్ చేసేది కాదు, దేవుడు నీతో మాట్లాడింది. అర్థమైంది అనుకుంటాను. సో ఎలాగా వివేచించాలి జీవితంలో జరిగే పరిస్థితులను, వీటని డూ యూ నీడ్ ఎ మీడియం? ఇంకో మాధ్యమం, పక్కనోడు, నీ మీద జాలి, సెంటిమెంటు, వరద, సొంగ, ప్రేమ, వలక. ఆ నదిలో ఏంటంటే ఎహెజ్కేలు దర్శనం అది. అతను వెళ్తా ఉంటే ఫస్ట్ అరికాలు లోతు, మోకాలు లోతు, ఇక్కడ నడుము లోతులాగా. వీళ్ళ ప్రేమ ఈ సొంగ ప్రేమ, ద డూప్ ప్రేమ. గాడ్స్ లవ్ ఈజ్ రియల్, దానికి మించిన ప్రేమ లేదు. ఓకే, సో మన జీవితంలో ప్రతి పరిస్థితిని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, మన నీడ్లో ఎలా దాన్ని చూస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం. యూ నీడ్ ఎన్ ఇంటర్ప్రెటర్. నీకు దర్శనాలు, కళలు, వాక్యాలు కాదు కావాల్సింది, ఆ వాక్యాన్ని చెప్పాడా కావాలి. ఆ వాక్యాన్ని ఈయనే చెప్పాడా, ఆయన చెప్పలేదా? జస్ట్ షట్ యువర్ మౌత్, మళ్ళీ వెళ్ళు, ప్రార్థన చేసుకో, మళ్ళీ తెచ్చుకో. ఎన్నిసార్లు అయినా తెచ్చుకో, లేకపోతే నువ్వు సౌలు రాజు అవుతావు. ఓకే, నువ్వు నీ జీవితానికి ఒక మీడియం పెట్టుకున్నావు, అది మంచి పద్ధతి కాదు. యూ విల్ ఫెయిల్, దారుణంగా ఫెయిల్ అవుతా. అది ఇక్కడ ఉన్న లెసన్. ఓకే, సో రూల్ నెంబర్ 1, ఆత్మ తెలియాలి. నెంబర్ 2, దేవుడు వాయిస్ ఉండాలి. నెంబర్ 3, వాక్యము ది హైయెస్ట్ లెవెల్. ఓకే, సో అది లేకుండా ఇవి ఇప్పుడు మీకు దేవుడు మీ పరిస్థితుల్లో, మీ కష్టంలో ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి. ఇక్కడ నిజంగా దేవుడు మాట్లాడుంటే ఆ పరిస్థితికి మీకు జవాబు ఉండేది, దారి తెలిసేది, ఇంకేదో ఉండేది. మాట్లాడాల. సమస్యని నేను ఎట్ట తీసుకోను, నువ్వేం చేయొద్దు, ఆయన ఎత్తుకు. నా బాధలన్నిట్లో, నా యావత్ బాధలు నేనేం చేశాను, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నన్ను విడిపించాడు. అక్కడ నువ్వు దేవుడి కోసం విచారణ చేయాలి. దావీదు టూ స్ట్రాంగ్, ఎంత బలవంతుడంటే అమాలేకీలు వచ్చి మొత్తం ఆస్తిని, పిల్లల్ని, ఈ 600 మంది సంపదను మొత్తం తీసుకొని వెళ్ళిపోతే, చంపేయాలనుకుంటే పిలుస్తాడు. పిలిచి నా కోసం విచారణ చేయంటాడు. నేను వెళ్తే తెచ్చుకుంటానా, కనుగొంటానా? పొమ్ము నిశ్చయముగా. ఓకే, చూడండి, దేవుడు నీ టఫెస్ట్ టైమ్స్లో దేవుడు మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు కూడా వద్దు ఆయనకి. ఈ రహస్యం మీకు తెలియాలి. దేవుడు నా జీవితంలో నాకన్నా ఎక్కువ ఉన్నాడు, నాది జస్ట్ ఆయనతో బ్రతకటం. ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఈయన చెప్పేది ఏందో నేను అర్థం చేసుకోవాలి. అది క్రిస్టియన్గా నీ నెంబర్ 1 జాబ్. ఓకే, ఆయన చెప్పే కష్టమేమో, నోటికి కష్టం కానీ కడుపుకి తేనెలాగా. కానీ లోకం నోటికి తీయ, కడుపుకి చేయదు. మనకై మంచి కాదు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు. తండ్రి, నీ వాక్యం చెప్పినట్లు వినగలిగిన చెవులు నువ్వు నాకు ఇచ్చి ఉన్నావు. నీ మాట వినే ఆ వరము నాకు దయచేయమని దావీదు ప్రార్థన చేసినట్లు, తండ్రి, నిన్ను వినటం ఒక గిఫ్ట్. ఏ పరిస్థితులైనా నిన్ను వినటం అనేది మా జీవితంలో ఒక వరం. ఇదే నాకు వరముగా దయచేయబడింది అన్నావు. సో అతని లైఫ్ అంతా సక్సెస్ నీ మాట వింటమే. నీ మాటే వెలుగుకి చీకటిని సపరేట్ చేసేది. మా జీవితంలో సాతాను ఎక్కడ, నువ్వెక్కడ మాకు తెలియజేసేది. కనుక వీళ్ళ ప్రతి ఒక్కరి లైఫ్లో నీ వాక్యము, నీవు మాట్లాడటం ద్వారా వాళ్ళకి ఆ వివేచన అనుగ్రహించమని, చీకట్లోంచి వెలుగులోకి, బలహీనతల నుంచి బలంకి
ప్రతి చిక్కులో నుండి తండ్రి సమాధానం వైపు వాళ్ళను నడిపించమని, ఆ విడుదల వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.